నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని జిల్లా కోర్టు హాల్లో శుక్రవారం కోర్టు హాల్లో శిక్షలు మాత్రమే వేస్తారని అనుకుంటే పప్పులో కాలేసినట్టే. అదే హాల్లో ప్రాణాలను నిలిపే రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన జిల్లా జడ్జి రాజేష్ బాబు, ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త నిధులు చాలా తక్కువగా ఉన్నాయనే సమాచారాన్ని తెలుసుకున్న రాజేష్ బాబు తమ కోర్టు హాల్లో విధులు నిర్వహిస్తున్న న్యాయవాదులు మరియు కక్షదారుల చేత రక్తదానాన్ని చేయించి తన సత్తా చాటుకున్నారు. మా క్యాంపస్ లో ఈయన రికార్డ్ బ్రేక్ చేసినట్టు హాఫ్ సెంచరీ దాటి మళ్ళీ 26 టైమ్స్ వెళ్ళారు. అందుకే ఆయన చాలా యాక్టివ్గా ఉంటారు. ఏ క్రీడల్లో కానీ లాయర్గా కానీ అంతా ఎప్పుడు యాక్టివ్గానే ఉంటారు. మరి ఆ యాక్టివ్నెస్కి రీజన్ ఏంటో మాకు తెలియక అప్పుడు తెలుస్తుంది. నా బ్లడ్ డొనేట్ చేయడం ఒక రీజన్. కాబట్టి మనం దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలంటే యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు కానీ ఎప్పుడైనా బ్లడ్ డొనేట్ చేస్తే యాక్టివేట్ అవుతాం. బ్లడ్ డొనేట్ చేయడం వల్ల మనకి లాభాలే ఉన్నాయి కానీ నష్టం అనేది లేదు అని చెప్తానికి ఒక లైవ్ ఎగ్జాంపుల్ బ్లడ్ ఇస్తున్నా రాజేష్ నాయక్. థ్యాంక్ యూ లాయర్. మరి ఆయన బ్లడ్ క్యాంప్ ఉందండి. ఆయన సన్నని కూడా పిలిపించి బ్లడ్ డొనేట్ చేయడానికి ఆయన కంగ్రాచులేషన్. 1-2 years బ్యాక్ వెళ్ళిపోవచ్చు, హ్యాపీగా ఉండొచ్చు, యాక్టివ్గా ఉండొచ్చు. మరి ఈ క్యాంపు మరి మనం చాలాసేపు నుంచి మీటింగ్ మాట్లాడుకుంటున్నాం. నా రిక్వెస్ట్ ఏంటంటే అందరికీ కూడా కైండ్లీ అందరూ ముందుకు వచ్చి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్, మనం హాస్పిటల్లో వెళ్ళి బ్లడ్ ఇవ్వాలి అంటే అది చాలా కష్టం. హాస్పిటల్ అట్మాస్ఫియరే మనకి చాలా మందికి పడదు. అందుకని మేము కూడా ఆలోచించి ఈ డాక్టర్స్ టీమ్ని అండ్ హాస్పిటల్స్లో అయితే ఎక్కువ రిజల్ట్ రాదు, క్యాంపస్లో అయితే మనం నీట్గా అంటే అక్కడ అంటే ఎప్పుడు ఇక బోల్డ్ మంది ఉంటారు కాబట్టి ఇక్కడ ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఏమీ ఉండవు కాబట్టి మేము కూడా నీట్గా అన్నీ పెట్టాము. ఇక్కడ అందరూ ముందుకు వచ్చి హ్యాపీగా బ్లడ్ డొనేట్ చేస్తే మీ పేరుతో వేరే లైఫ్స్ సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి మరి ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ నాకు ధన్యవాదాలు. అందరూ కూడా మీరు ఏమీ ఆలోచించకుండా మీకు ఏదైనా డౌట్లు ఉంటే అపోహలు ఉంటే డాక్టర్స్ టీమ్ ఉంది, మీరు వచ్చి మాట్లాడి బ్లడ్ డొనేట్ చేయండి. ఇదంతా వాలంటరీ. ఇదంతా కూడా పలానా వాళ్ళకి ఇస్తున్నామని ఏం లేదు. మన బ్లడ్ బ్యాంక్ మన నాగర్ కర్నూలులో బ్లడ్ లేకుండా చనిపోవడం అనేది జరగకూడదు. అందుకని కేవలం ఇది ప్రజాసేవ మాత్రమే. ఇందులో వేరేగా ఎవరు ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు. మేము అన్ని కేర్. మరి బ్లడ్ ఏం చేస్తారు? ఇక్కడ మీటింగ్ రాకముందు మేము మీటింగ్లో కూర్చున్నాం, మా డౌట్స్ అన్ని క్లియర్ చేసుకున్నాం. ఈ బ్లడ్ని ఏం చేస్తారు, ఎలా చేస్తారు, ఏదో కమర్షియల్గా వెళ్ళిపోతుందని అంటున్నారంటే వాళ్ళు చెప్పినవి అన్నీ కూడా ఆన్సర్స్ సాటిస్ఫాక్టరీగా ఉన్నాయి. కాబట్టి మన బ్లడ్ మనం లైఫ్ సేవ్ చేయడానికి మాత్రమే ఉపయోగిస్తారు. కాబట్టి అందరూ ముందుకు రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ కనపడే డాక్టర్లు ఒక దేవుడు, ఈరోజు రథసప్తమి సూర్యుడు ఒక దేవుడు. సో అంటే ఈరోజు చేసే దానం అంటే ఎన్ని రకాల రెట్టింపు అవుతుంది అనే దానికి మనకు చాలా మైథాలజీకి సంబంధించి చాలా ఉన్నాయి. గౌరవ భీష్మునికి సంబంధించినవి వాటి ఇప్పుడు టైం నేను చెప్తున్నాను. దీనికి అంటే నేననే ఏంటంటే సార్ చెప్పింది ఇప్పుడు అంటే ఎంగ వాళ్ళు లేకపోతే ముసలి వాళ్ళు అంటే ఇప్పుడు ముసలి వాళ్ళు ఇస్తే ఎంగ అవుతారు అంటారు కదా మేడం చెప్పింది కనుక అందరూ ముసలి వాళ్ళు ఒడియచ్చు, ఏం ఇబ్బంది లేదు. కాకపోతే ఏంటంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే ప్రేరణ అంటే ఈరోజు అందరికీ ఈరోజు ఫస్ట్ టైం మన దగ్గర క్యాంప్ అరేంజ్ చేయడం జరిగింది. దీంతో ప్రేరణతో పాటు నేనేం ఎందుకు చెప్తున్నానంటే ముఖ్యంగా ఈ రోజు రథసప్తమి సందర్భంగా చేసేదానికి మీరు ఎవరికైనా ఇవ్వాలని లేకపోయినా మీకు ఆ ప్రేరణ కల్పిస్తున్న ఉద్దేశంతో నేను చెప్తున్నాను. కాబట్టి మీరు అందరూ సహకరించి రక్తం ఇచ్చేటందుకు దానం చేసేందుకు చాలా మంది పార్టిసిపేట్ కావాలని ఆశిస్తూ ఇప్పుడు సభలో పాల్గొన్న అందరికీ కృతజ్ఞతలు చెబుతూ ఈ సభను ముగిస్తున్నాను. కామారెడ్డి జిల్లా బేబీపేట్ మండల కేంద్రంలో ఈ రోజు సయ్యద్ తలే ఆలీ షాఖత్రి ఎలియాస్ కాలేజ్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ పూర్వం నుండి అనాదిగా ఉన్న తన సొంత ఖాళీ స్థలం ఆక్రమించే ప్రయత్నంలో ఆయన వ్యతిరేకించిన కారణంగా తనను కుల సంఘం నుండి బహిష్కరించారని బేబీపేట్ మండల కేంద్రానికి చెందిన కాలేజ్ ఆవేదన వ్యక్తం చేశారు. తనతో ఎవరు మాట్లాడకూడదని, మాట్లాడిన వారికి 10,000 రూపాయల దండగా వేస్తామని, తనతో ఎవరైనా మాట్లాడినట్టు చూసి చెప్పిన వారికి 1,000 రూపాయల
నజరానా ఇస్తామన్నట్టుగా ఆయన తన ఆవేదనను విలేకరుల ముందు వ్యక్తపరిచారు. ఈ విధంగానైనా నాకు న్యాయం జరుగుతుందనే నమ్మకంతో మీడియాని ఆశ్రయించానని ఆయన తెలిపారు. కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం గ్రామం బీబీపేట వాసిని. నేను వృత్తిగా ప్రైవేట్ టీచర్గా పనిచేస్తుంటాను. నా సొంత జాగాలో బీబీపేట ముస్లిం కమిటీ వాళ్ళు కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే వారిపై నేను లీగల్ నోటీస్ పంపించగా వారు నాకు వాళ్ళ ముస్లిం కమిటీ నుండి మరియు ముస్లిం కులం నుండి బహిష్కరించడం జరిగింది. ఇది నా క్షోభను పాత్రికేయుల ముందు ఎందుకు వ్యక్తం చేసుకుంటున్నానంటే బీబీపేట పోలీస్ స్టేషన్ నుండి ఎస్పీ లెవెల్ దాకా మొత్తము లాస్ట్ 4th అక్టోబర్ 2023లో ఆర్డీఓ గారికి ఇవి సాక్ష్యాధారాలు నా దగ్గర మొత్తం ఉన్నాయి. ఆ భూమి యొక్క పేపర్స్ కూడా నా దగ్గర మొత్తం ఉన్నాయి. ఇకంత చేసినా ఆర్డీఓ గారి దృష్టికి తీసుకుపోయినా కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయినా ఇక్కడ ఈ బీబీపేట కోఆప్షన్ మెంబర్ గారు తన కోఆప్షన్ ఏదైతే అతను కోఆప్షన్ మెంబర్ ఉన్నాడో దాన్ని అనుసరించి ఏది ఎక్కడ గ్రామం దాటకుండా ఇది చేసుకుంటున్నారు. ఈ కోఆప్షన్ మెంబర్ గారు తన అధికారాన్ని అడ్డుపెట్టుకొని నానా చిత్రహింసలు మానసికంగా నాకు చిత్రహింసలు పెడుతున్నారు. ఈ భూమి ఏ భూమి గురించి అయితే నేను మాట్లాడుతున్నానో అది బీబీపేట జుమా మస్జిద్ పక్కన ఉన్న అది మాది సొంత స్థలము. అది అక్కడ లాస్ట్కున్న ఒక ముసలామెకు మా తాత ముత్తాతలు ఇచ్చిన భూమిని అడ్డుపెట్టుకొని మళ్ళీ మసీదును అడ్డుపెట్టుకొని ఇది నాకు చిత్రహింసలు పెడుతున్నారు. కాబట్టి నేను ఎవరి దృష్టికి తీసుకుపోయినా నాకు ఎటువంటి సహకారం అందలేదు. కావున అందుకే ఇది నేను పాత్రికేయుల ముందు నేను వ్యక్తం చేసుకుంటున్నాను. ఇక ముందు నాకు ఎందుకంటే నేను హైదరాబాద్లో ప్రైవేట్ టీచర్గా పనిచేస్తున్నాను. రాత్రి బవళ్ళు ఏదే కానీ సెలవు దినం వచ్చినా నేను ఇక్కడ వచ్చి నా వ్యవసాయం ఏందో మరి నా ఇల్లు ఏందో అని నేను ఇట్టి కార్యక్రమాల కోసం ఇక్కడ వస్తాను. రాను బోను వీళ్ళు దానికి అడ్డు పెట్టుకుని నాకు తువ్వలు కానీ ఏదే కానీ ఎప్పుడు కానీ ఏం జరిగినా వీళ్ళే సాక్షులని వీళ్ళ పేర్లు కూడా నేను తీసుకుంటున్నాను. దీంట్లో ముఖ్య కారకులైన మందులు వీరే. నిన్న 16th నాడు వీళ్ళు ఇది కమిటీ పెట్టుకొని మాట్లాడుకున్నారు. నేను చికెన్ సెంటర్కు పోయినా నాకు చికెన్ ఇవ్వద్దు, వీళ్ళతో ఏం పని పడ్డా నాకు వాళ్ళు అందించకూడదు, నాతో మాట్లాడొద్దు, నాతో మాట్లాడిన వారికి 10,000 జుర్మానాని పెట్టారు. మళ్ళీ నేను మాట్లాడినట్టు ఎవరైనా ఆచూకీ తెలిపిన వారికి 1,000 రూపాయలు బోనస్ ఇస్తామని ఈ ఆసిఫ్ గారు. మరి ఈ కార్పొరేషన్లో పనిచేసే ఆర్టీసీ ఆర్టీసీ డ్రైవర్ మొహమ్మద్ ఖదీర్, మళ్ళీ తండ్రి ఆర్టీసీ డ్రైవర్ మొహమ్మద్ ఖదీర్ తండ్రి దస్తగీర్, మరి మొహమ్మద్ ఆసిఫ్ తండ్రి దస్తగీర్, వీళ్ళు మళ్ళీ బాబా ఫఖరుద్దీన్ తండ్రి హఫీజుద్దీన్, మొహమ్మద్ ఖాజా తండ్రి హఫీజుద్దీన్, మొహమ్మద్ అఫ్జల్ తండ్రి సాహెబ్ హుస్సేన్. ఇతనేమో ఏంది మన ఇదానికి అడ్డు పెట్టుకొని నీ దగ్గర మంది వస్తారు కదా, నేను ఏమైనా ఆటలు ఆడిపిస్తాను, కాగితాలు రాసుకుంటా, అడ్డమైన కాగితాలు రాసుకుంటా, నేను ఏమైనా చేస్తానని ఈ మొహమ్మద్ అఫ్జల్ సాహెబ్ హుస్సేన్, ఇది మన రేషన్ షాప్ డీలర్, ఇతను కూడా ఈ ఆటలలో ముఖ్య కారకుడు అనేది మీకు తెలియజేసుకుంటాడు. షేక్ హుస్సేన్ మొహమ్మద్ ఇబ్రాహీం, షేక్ అహ్మద్ మొహమ్మద్ ఇబ్రాహీం. మళ్ళా ఇవన్నీ కాక ఇక్కడ ఈ కమిటీకి సదర్ అంటే ప్రెసిడెంట్ అయిన షేక్ రషీద్, మళ్ళీ షేక్ రషీద్ తండ్రి షేక్ ఇమాం, వాళ్ళ తమ్ముడు షేక్ అహ్మద్ తండ్రి షేక్ ఇమాం. వీళ్ళతో నాకు ప్రాణభయం కూడా ఉన్నది. కానీ మేము కూడా మీకు తెలియజేసుకుంటున్నారు. ఈ కమిటీ ఔకాఫ్ బోర్డు నుంచి రిజిస్టర్డ్ అయినా వీళ్లకు ఈ కుల బహిష్కరణ చేసుడు, ఈ కమిటీ నుంచి తీసేసుడు, ఇది అధికారం ఏ చట్టం ఇచ్చిందని మేము గట్ట నేను తెలియజేసుకుంటున్నాం. ఒకవేళ ఈ అధికారం వాళ్ళ ఉంటే నాకు తెలియజేయగలరు. ఒకవేళ ఇందులో నాదేమన్నా తప్పైనట్టయితే నేను ప్రతి దానికి శిక్షార్హునిగా ఉంటానని మీకు తెలియజేసుకుంటున్నాను. కాబట్టి నాతోని ఈ పాత్రికేయులు మీరు ఈ అధికారంలోకి తీసుకుపోయి స్ప్రెడ్ చేసి నాతో న్యాయం చేయగలరని మీతో మనవి చేసుకుంటున్నాను.
వీరు నా భూమిపై ఏ భూమిపై అయితే వీళ్ళు నాకు ఇచ్చేసిండ్రో ఇది మీ సమక్షంలో చూపిస్తున్నాను. మా తండ్రి పేరున్న 1963 నుంచి ఇవి డాక్యుమెంట్స్ మొత్తం ఏది మన రెవెన్యూ నుంచి ఇది పహానీలో నా పేర్లు ఉన్నాయి. ఇవి మొత్తం మా తండ్రి పేరు మీద గల ఇవి పేపర్స్. దీని మీద వాళ్ళు ఆక్యుపై చేయాలని చూశారు. ఇది చేయంగానే నేను లీగల్ నోటీస్ పంపగానే వీళ్ళు నాకు ఈ గ్రూప్ ఏది మన జామా మస్జిద్ గ్రూప్ ఉండే అందులో నుంచి వాట్సాప్ గ్రూప్ నుంచి తొలగించారు. అయితే నేను కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసుకున్నాను. 4th నాడు ఆర్డీఓ గారికి చేశాను, ఎస్పీ గారికి, బీబీపేట పోలీస్ స్టేషన్ గారికి, సమాచార హక్కు చట్టంలో కూడా చేస్తున్నాను. మళ్ళీ తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల చట్టంలో కూడా ఫిర్యాదు చేసుకున్నాను. అయితే అక్కడ ఏమంటారు, అక్కడ జడ్జి గారు లేరు కాబట్టి అది నేను ఊరుకున్నాను. మీరు ఈ మేధావుల ముందు దీన్ని స్ప్రెడ్ చేసి అధికారులతో అనధికారులతో వీళ్ళు చర్చించి వీళ్ళ దృష్టికి తీసుకుపోయి నాతో న్యాయం చేసి నా భూమి నాకు దక్కించి నాకు మళ్ళీ కమిటీలు చేర్చగలరని కోరుతూ మీతో మనవి చేసుకుంటున్నాను. చాలా భయం అయిపోతుంది. వీళ్ళు నాకు ఎవరు ఎట్లా మాట్లాడినా నాకు చాలా ప్రాణ భయం ఉన్నది. నేను కామెడీ నైట్ పోతుంటా వస్తుంటా. ఇది ఎవరు ఆసిఫ్, బాబా, ఖాజా, మన రషీద్, పంచప్ రషీద్, వీళ్ళందరూ నాకు షేఖు అయితే 2 సార్లు నాతో ఒకసారి గొడవ అయింది. వాళ్ళ తమ్మునితో కూడా కొట్టాచింది నాకు చాలా. ఆ రోజు నా ప్రాణ భయం ఉన్నది. కాళ్ళతో మాట్లాడితే మాత్రం ఇంకా ఎక్కువ భయం ఉన్నదంటే ఉన్నది. నాకు భయం కొడుతూనే అంటున్నాను. ఎవరితో మాట్లాడితే కాళ్ళతోటి మాట్లాడేది వాళ్ళతో పోవద్దు. ఇక నాకు కులపరీక్షణ కూడా చేసిరు. ఇంకోటి నాకు ఇప్పుడు చాలా భయం ఉన్నది వాళ్ళతోటి. ఎందుకు సంపేస్తారు అన్న మొత్తం మేము అంతా ఒకటి, వాడు ఒక్కడే అటుపోతాడా అన్నట్లు ఉన్నది వాళ్ళకు. ఇప్పుడు మీ ఇద్దరిని వేరే చేసిరా? మా ఇద్దరికి వేరే చేసారు. ఆ ఇంటికి పోతే మాత్రం పరీక్షణ అని కుల పరీక్షణ అని నిన్న మొత్తం క్లియర్నే. నిన్న ఏం జరిగినా నేను చాలా ఇది ఉన్నది. వీళ్ళే బాధ్యతలు మొత్తం, మన బీపేట కమిటీ మొత్తం బాధ్యత. వీడియో ముంగట చెప్పుకున్నందుకు నేను ఇక్కడ వచ్చి నేను మొత్తం చెప్తున్నా. మీరందరూ కొంచెం నాకు సహకరించాలి. కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్ఐ గణేష్ ఆయన మాట్లాడుతూ దోమకొండ మండల ప్రజలు శాంతి భద్రతలు పాటించాలని, ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని, అదేవిధంగా హెల్మెట్ లేకుండా వాహనాలు నడపరాదని, మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదని మరియు చిన్నపిల్లల్ని అపహరిస్తున్నారని అపోహలు ఉన్నందున ఎవరి మీద అయినా అనుమానం వస్తే వారిని పోలీసులకు అప్పగించవలసిందిగా ఎస్ఐ గణేష్ తెలిపారు. దోమకొండ మండల ప్రజలందరికీ నమస్కారాలు. నేను కొత్తగా దోమకొండ ఎస్ఐగా చార్జ్ తీసుకున్నాను. నా పేరు గణేష్. ఈ ప్రజలకు ఎల్లారెడ్డి మండలంలో ఎస్ఐగా పనిచేసి బదిలీపై దోమకొండకు రావడం జరిగింది. ఇక్కడ ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే, వాహనదారులందరూ ఖచ్చితంగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి. కొంతమంది నంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతున్నారు. నంబర్ ప్లేట్ లేని వాహనాలను సీజ్ చేయడం జరుగుతుంది. వాహనాలు మద్యం దాగి ప్రమాదాల బారిన పడద్దు. రీసెంట్గా ఈ బీబీపేట దోమకొండ రూట్లో యాక్సిడెంట్లు అవుతున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా వెహికల్ చెకింగ్ చేయడం జరుగుతుంది. ఇంకా విషయానికి వస్తే సైబర్ నేరాల గురించి కొంచెం అప్రమత్తంగా ఉండాలి అందరూ. సైబర్ నేరాల వల్ల అమాయకులు కానీ అత్యాశకు పోయిన వాళ్ళు కానీ భారీ మొత్తంలో డబ్బు నష్టపోతున్నారు. ఏమైనా ఓటీపీలు వచ్చినా ఏదైనా ఫ్రాడ్ కాల్స్ వచ్చినా గమనించి వాళ్ళకు మన ఇన్ఫర్మేషన్ షేర్ చేయకుండా ఉండాలి. ప్రతి గ్రామంలో, మన చుట్టుపక్కల గ్రామాల్లో కానీ దోమకొండ మండల ప్రాంతంలో కానీ సీసీ కెమెరాలు చాలా తక్కువ ఇన్స్టలేషన్ జరిగింది. దొంగతనాలు జరగాలన్నా, ఏమైనా యాక్సిడెంట్లు జరిగినప్పుడు తప్పు ఒప్పు తెలవాలన్నా కూడా సీసీ కెమెరాలు చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా మన వాణిజ్య సముదాయాల వాళ్ళు, షాపర్స్, మెయిన్ రోడ్ ఉన్న హోటల్స్ వాళ్ళు కానీ, దాబాల వాళ్ళు కానీ, ఖచ్చితంగా పెట్రోల్ బంకుల వాళ్ళు కానీ ఖచ్చితంగా పబ్లిక్ సేఫ్టీ మెజర్మెంట్ యాక్ట్ ప్రకారం ఖచ్చితంగా సీసీ కెమెరాలు పెట్టుకోవాల్సిందే. వాళ్ళందరికీ సీసీ కెమెరా పెట్టుకోమని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. త్వరలోనే నోటీసు కూడా ఇస్తాం. సీసీ కెమెరాలు లేని వారికి నోటీస్ ఇచ్చేసి వాళ్ళు కూడా సీసీ కెమెరాలు పెట్టుకునే విధంగా
వారి షాపు మరియు ముందున్న రోడ్డు కవర్ అయ్యే విధంగా పెట్టుకొని ఎలాంటి ప్రమాదం జరిగినా దొంగతనాలు జరిగినా అందులో రికార్డ్ అవుతుంది. రికార్డ్ కాకుండా దొంగతనాలు జరగకుండా కూడా ప్రివెంట్ చేయడానికి సీసీ కెమెరాలు ఉపయోగపడతాయి. ఇంకొకటి మండల పరిధిలో ఎక్కడైనా పేకాట కానీ డ్రగ్స్ కానీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటే మా పోలీస్ స్టేషన్ నంబర్ కానీ 100 కానీ ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరు. ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వ్యక్తులపైన కూడా వాళ్ళ పేరు కానీ వివరాలు కానీ బయట పెట్టకుండా చూసుకుంటాం. ఈ మధ్యలో పిల్లల్ని ఎత్తుకుపోతుందని చెప్పేసి కొంతమంది సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేస్తున్నారు. అది వాస్తవం కాదు, అంత ప్రచారం అంతా తప్పు. ఒకవేళ మీకు అలాంటి ఇన్ఫర్మేషన్ వస్తే ఏమైనా అనుమానం ఉంటే 100 కానీ సంబంధిత పోలీసు వాళ్ళకి కానీ ఇన్ఫార్మ్ చేస్తే మేము వచ్చి వాళ్ళ గురించి వివరాలు సేకరించి ఎంక్వైరీ చేసాము. అంతేగాని వారిపైన దాడి చేసి కొట్టడం ఇట్లాంటివి చేయకూడదు. దోమకొండ మండల పరిధిలోని ప్రజలందరూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా పోలీసులకు సహకరించాలి. వెహికల్ చెకింగ్లో కానీ స్పెషల్గా ఏమన్నా పోలీస్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు కానీ వచ్చేది ఎలక్షన్ సందర్భంగా కూడా పోలీసుల యొక్క నిబంధనలు కానీ ఏమన్నా పెడితే వాళ్ళందరికీ సహకరించి శాంతి భద్రతలు మంచిగా ఉండేగా తోడ్పాటు అందించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. కామారెడ్డి జిల్లా బేబీపేట్ మండల కేంద్రంలోని జనవరి 16న దేశవ్యాప్త కార్మికుల సమ్మె గ్రామీణ భారత్ బంద్ నిరసన ర్యాలీ సిఐటియు రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘం కామారెడ్డిలో జరుగుతున్నందున ఈరోజు బీబీపేట్ మండల కేంద్రంలోని మాందాపూర్ గ్రామం నుండి పారిశుద్ధ్య కార్మికులు ఆశా వర్కర్లు ఇక్కడ నుండి కామారెడ్డి ర్యాలీకి తరలి వెళ్లారు. వాటన్నిటిని రద్దు చేయాలని చెప్పి ఈరోజు కేసులు చేస్తున్నారు. కాబట్టి ఈ దేశంలో మోడీ ప్రభుత్వం చేస్తున్న ఈ మతతత్వ విధానాలు, ముఖ్యంగా ఈ దేశం మొత్తంలో కులం పేరిట మతం పేరిట అనేక విచ్ఛిన్నాలు సృష్టిస్తుండు. గుజరాత్లో మారణ హోమం చేశారు, అదేవిధంగా మొన్న మణిపూర్లో మారణ హోమం చేశారు. అనేక మంది మహిళను వివస్త్రలను చేసి ఊరేగించిన అక్కడి వెళ్ళని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మొన్న రామాలయం స్థాపనకు ఆయన వెళ్ళిండు. రామాలయం లాంటి ఎన్నో రామాలయాలు మోడీ పుట్టక ముందు కొన్ని వేల సంవత్సరాల క్రితమే మనం గ్రామాలలో రామాలయాలు కట్టుకున్నాం, అనేక వేల సంవత్సరాల క్రితం. కానీ ఇప్పుడు ఆయననే సొంతంగా రాముణ్ణి పైలోకం నుంచి కిందికి దించినట్టు ఆయన్నే తీసుకుపోయి రామాలయంలో అయోధ్యలో గుసుండబెట్టినట్టు మొత్తం బీజేపీ వాళ్ళు విష ప్రయోగం చేశారు, విష ప్రచారం చేశారు. కాబట్టి ఇటువంటి ప్రచారం ప్రతి ఊర్లో ప్రతి ఇంటి దగ్గర అక్షాంతలు వంచారు. మనకు అక్షాంతలు అటువంటి ఎన్ని రోజులు వేసుకోమన్నా వేసుకుంటాం, కానీ మనకు కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలని చెప్పి ఈరోజు మనం ఈ సమ్మె చేస్తున్నాం. కాబట్టి ఈ రైతులకు కనీస గిట్టుబాటు ధరలు ఇవ్వాలని చెప్పి మనం ఈ సమ్మె చేస్తున్నాం. కేంద్రంలో ఉన్న పార్టీలు అనేక పార్టీలు ఉన్నాయి. ఈరోజు సిపిఎం పార్టీగా దేశవ్యాప్తంగా కార్మికులు చేస్తున్న సమ్మెకు, రైతులు చేస్తున్న పోరాటానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా నిరసనలో పాల్గొంటుంది సిపిఎం పార్టీ. అదేవిధంగా మొత్తం దేశంలో ఉన్న వ్యవసాయ కూలీలకు సంబంధించిన కూలీ రేట్లు పెంచాలని, ఉపాధి హామీ పథకాన్ని ఇంకింత పెంచాలని చెప్పి సిపిఎం పార్టీ అనేక మార్లు హెచ్చరించింది. యూపీఏ 1-2లో ఉన్నప్పుడు సిపిఎం పార్టీకి ప్రభుత్వము గత ఇంతకుముందు ఇచ్చిన హామీలు సమ్మె చేసినా పట్టించుకోలేదు. ఆ సమ్మెలో మనకు ఇచ్చిన హామీలు కాంగ్రెస్ ప్రభుత్వము అమలు చేస్తానని చెప్పింది, అయినా ఇంతవరకు కూడా అమలు చేయలేదు. ఇప్పుడు మళ్ళా బీజేపీ ప్రభుత్వం ఒకటి మాకు చట్టానికి వ్యతిరేకంగా, జీవోకు వ్యతిరేకంగా అమలు చేస్తుంది. దానికోసం మేము ఈరోజు కామారెడ్డి మన బీబీపేట్ మండలం నుండి బయలుదేరి కామారెడ్డి గంజికి వెళ్ళి అక్కడి నుంచి మన మున్సిపల్ ఆఫీస్ కాడికి ర్యాలీగా వెళ్ళడం జరుగుతుంది. మా యొక్క సమస్యల కోసము ఎక్కడికైనా వెళ్ళి పోరాడతామని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. మధ్యాహ్నం పూట వర్కరు, మన ఆశా వర్కర్లు కలిసి ఈ యొక్క సమ్మెను మేము ముందుకు తీసుకెళ్తున్నాము. మాతో పాటు వాళ్ళు సిఐటు మాకు అండదండ ఉండి మాకు ధీటగా ఉందని చెప్పి మనం చేస్తున్నాం.
దేశంలోని అసంఘటిత రంగ కార్మికులకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం 26,000 నిర్ణయించి అమలు చేయాలని ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జేఏసీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. కేంద్ర కార్మిక సంఘాల జాతీయ సమ్మె పిలుపులో భాగంగా ఈ రోజు ఎన్టీపీసీ ప్రాజెక్ట్ గేట్ 2 వద్ద జేఏసీ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఉదయం షిఫ్ట్ కార్మికులు గంటన్నర పాటు, జనరల్ షిఫ్ట్ కార్మికులు గంటన్నర పాటు నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రాజెక్ట్ గేట్ ముందు నిరసన వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 16వ తారీఖు నాడు సమ్మె చేయాలని చెప్పి కార్మిక సంఘాలు సెంట్రల్ యూనియన్లన్నీ కూడా పిలుపునివ్వడం జరిగింది. ఈ సమ్మె ఎందుకు అంటే మన హక్కులను రక్షించుకోవడానికి ఈరోజు బీజేపీ ప్రభుత్వం 29 లేబర్ చట్టాలను 4 కోళ్లుగా విభజించి ఈరోజు కార్మికులను బానిసలకు చూసే విధంగా ఈ కార్పొరేట్ శక్తులకు మరి చట్టాలను అమలు చేసే విధంగా ఉండే విధంగా అమలు చేయడానికి బీజేపీ ప్రభుత్వం పూనుకున్నది. ఈ 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఈ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఈ రోజు కార్మిక వర్గం అంతా బీజేపీ ప్రభుత్వం వచ్చి 10 సంవత్సరాలు అయితా ఉన్నది. టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు కూడా ఈ ప్రభుత్వాలకు వచ్చింది. కానీ కార్మికునికి ఈ రోజు కనీస వేతనాల జీవోలు ఇప్పటి వరకు కూడా సవరణ చేయలేదు. అంటే ఈ రోజు బీజేపీ ప్రభుత్వం ఈ రోజు ఇప్పుడున్న ఇంత ముందున్న మరి ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కార్మికులకు తీరని అన్యాయం చేసి ఒక్క జీవోను కూడా విడుదల చేయకుండా కనీస వేతనం 26,000 ఇవ్వాలని చెప్పి గత 10 సంవత్సరాల నుంచి సెంట్రల్ యూనియన్స్ అన్ని కూడా డిమాండ్ చేసి ధర్నాలు, రస్తారోకాలు, తర్వాత సమ్మెలు కూడా చేసినప్పటికీ ఇప్పటి వరకు 8 సమ్మెలు జరిగినాయి. అయినా కానీ ఈ మొద్దు ప్రభుత్వం, ఈ బీజేపీ ప్రభుత్వం, ఈ మోడీ ప్రభుత్వం మరి కార్మికునికి మరి కనీస వేతనం ఇవ్వాలనే సోయి లేదా అని చెప్పి ఈ రోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కానీ ఈ రోజు దేశంలో వికసిత మరి ప్రభుత్వం అని చెప్తా ఉన్నది, వికసిత భారతదేశం అని చెప్తా ఉన్నది. మరి ఎక్కడ వెలిగిపోతుంది? ఈ రోజు కార్మికునికి కనీస వేతనం 11,000 ఉంటే మరి అతని కుటుంబం ఎట్లా మరి జీవించగలుగుతుంది? మీరు మాత్రం మరి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, కానీ మీకు జీతాలు మాత్రం పెంచుకుంటా ఉన్నారు. మీకు సబ్సిడీ, మీకు క్యాంటీన్ సబ్సిడీ ఉంటుంది, కానీ ఇక్కడ ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికులకు సబ్సిడీ మాత్రం ఉండదు. కానీ ఈ రోజు బీజేపీ ప్రభుత్వం ఈ 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి. ఏదైతే మరి రైతులకు 3 చట్టాలు చేసి దాన్ని రద్దు చేయాలని కార్మికులకు విరోచిత పోరాటం చేసి వాటిని రద్దు చేయడం జరిగింది. కానీ ఇప్పటికి కూడా మరి అమలు చేస్తే అన్న రైతులకు చట్టాలను ఇప్పటికీ అమలు చేయకుండా ఉన్నాయి. కాబట్టి ఈరోజు 13వ తారీఖు నుంచి రైతులు ఢిల్లీ చుట్టూ ప్రాంతాన్నంతా ఆ ఢిల్లీని ముట్టడించి ఈరోజు అక్కడ పోరాటం చేస్తూ ఉన్నారు. కానీ ఈరోజు మనకు ఏదైతే లేబర్ చట్టాలు ఉన్నాయో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటికి కూడా గతంలో ఉన్న చట్టాలను కూడా మన జీవో నెంబర్ 22ను రిజెక్ట్ చేయాలని చెప్పి ఈరోజు మనం అన్ని యూనియన్లుగా, అన్ని పార్టీలుగా మరి కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డికి కూడా మనం మెమోరాండం ఇవ్వడం జరిగింది. కానీ ఆ మెమోరాండాలు ఇచ్చినప్పటికి కూడా కొత్త ప్రభుత్వం వచ్చినప్పటికి కూడా మార్పు జరగాలనే దాని మీద మనం ఈరోజు కార్మిక వర్గం అంతా ఓటేసి గెలిపించడం జరిగింది. అయినా జనవరి 29వ తారీఖు నాడు ప్రైమరీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఏదైతే 73 కార్మిక చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలన్నింటినీ కూడా ప్రైమరీ నోటిఫికేషన్ ఇచ్చి ఏమాత్రం ఒక్క రూపాయి కూడా, ఒక్క పైసా కూడా పెంచకుండా మరి పాత చట్టాలనే అదే 11,000 రూపాయల వేతనాన్ని మెర్జ్ చేసి వాళ్ళ నోటిఫికేషన్ ఇచ్చింది. మేము ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము చెప్తా ఉన్నాం, ఇక్కడ జేఏసీగా, ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మిక సంఘాలుగా కార్మిక కార్మికులందరూ ముక్త కంఠంతో ఇప్పటికైనా ప్రీమియర్ నోటిఫికేషన్ రద్దు చేసి కనీస వేతనం జీవో నెంబర్ 22ను అమలు చేసి కార్మికులకు 26,000 ఉండే జీతాలు ఇచ్చే విధంగా మీరు ఇప్పటికి మార్పు చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పి మరొకసారి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కానీ ఈరోజు మరి 29 నాడు, జనవరి 29 నాడు ఇచ్చిన ప్రీమియర్ నోటిఫికేషన్ రద్దు చేయాలి. వెంటనే ఇంతకుముందు ఇచ్చిన జీవో నెంబర్ 22ను గెజెట్ చేసి విడుదల చేసి కాంట్రాక్ట్ కార్మికులకు 26,000 వచ్చే విధంగా ఇవ్వాలని చెప్పి మనం ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. కార్మిక రైతు సంఘాల పిలుపు మేరకు దేశవ్యాప్తంగా గ్రామీణ బంద్, పారిశ్రామిక సమ్మె సందర్భంగా శుక్రవారం భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు. సందర్భంగా ఐఎఫ్టీయూ రాష్ట ఉపాధ్యక్షులు ఐ కృష్ణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక రైతు
ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ రోజు పారిశ్రామిక సమ్మె గ్రామీణ భారత్ బంద్ను విజయవంతం చేసిన కార్మిక రైతు గ్రామీణ ప్రజలకు విప్లవ జయజేలు తెలియజేశారు. భారతీయ జనతా పార్టీ ఇవాళ దేశంలో ఉన్నటువంటి రైతులపై, కార్మికులపై, కర్షకులపై తన యొక్క దుర్మార్గమైనటువంటి చర్యలు అమలు చేస్తుంది. ఇప్పటికే దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగానికి ఉద్యోగాలు లేవు. అంతేకాకుండా ఇవాళ పండించినటువంటి రైతుకు గిట్టుబాటు ధర లేదు. పరిశ్రమలన్నీ మరొక వైపున ప్రైవేటీకరణమవుతున్నాయి. ఒకవైపున మరొక వైపున కార్పొరేట్ శక్తులు చాలా బలపడుతున్నటువంటి పరిస్థితి. ఇవాళ ధరలన్నీ కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇవాళ సామాన్యుడు అత్యవసర వస్తువులు, నిత్యావసర వస్తువులు కొనలేనటువంటి ఒక దుస్థితిలో ఉన్నారు. ఇవాళ దేశంలో ఏ వర్గ ప్రయోజనాన్ని కూడా ఇవాళ దేశంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం అమలు చేయడం మరొక వైపున మతత్వాన్ని రెచ్చగొట్టి విశ్వవిద్యానికి వ్యతిరేకంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ తన ప్రయోజనాల కోసం ఇవాళ దేశాన్ని ఒక అంధకారంలోకి, ఒక చీకటి బంది కొట్టుకున్నట్టు ఇవాళ తీసుకురావడం జరిగింది. కనుక ఈ భారత్ బంద్లో ఇవాళ కార్మికులు, ప్రజలు, కూలీలు, రైతులు, గ్రామీణులంతా కూడా పాల్గొని విజయవంతం చేస్తున్నారు. రేపు రాబోయే కాలంలో కూడా ఇదే కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం అమలు చేసినట్టయితే రానున్న కాలంలో మోడీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు వస్తాయి. ఇప్పటికే రైతాంగం హర్యానా, పంజాబ్, కేరళ తదితర రాష్ట్రాల నుంచి ఢిల్లీకి వచ్చినటువంటి రైతాంగం మీద ఇవాళ కంచెలు నిర్మించి, బుల్లెట్ల వర్షం నిర్మించి, ఇవాళ నాటిదాడి చేసి అనేక మందిని గాయపరిచి ఇవాళ ఘోరంగా ఇవాళ రైతులు అవమానపరిచినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. రానున్న కాలంలో కార్మికులు, ప్రజలు పెద్ద ఎత్తున మోడీకి తగినటువంటి బుద్ధి చెప్తారు. ఖచ్చితంగా ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించే ఏ ప్రభుత్వమైనా సరే ప్రజల ముందు ఓడిపోక తప్పదని ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. ర్యాగింగ్ పేరుతో జూనియర్లకి ఇబ్బందులు కలిగిస్తూ మీ జీవితాలను నాశనం చేసుకోవద్దని రామగుండం సిపి శ్రీనివాసులు హెచ్చరించారు. రామగుండం కమిషనరేట్ ఆధ్వర్యంలో గురువారం రామగుండం మెడికల్ కళాశాల విద్యార్థులకు యాంటీ ర్యాగింగ్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా మెడికల్ విద్యార్థులకు ర్యాగింగ్పై అవగాహన కల్పిస్తూ పెద్దపల్లి డీసీపీ చేతనతో కలిసి సిపి మాట్లాడుతూ భవిష్యత్ డాక్టర్లుగా ప్రజలకు వైద్య సేవలు అందిస్తూ దేవుళ్లుగా కొలువబడేవారు ఇలాంటి చిల్లర పనులతో ర్యాగింగ్ అంటూ తమ తల్లిదండ్రులు మీపై పెట్టుకున్న ఆశలను అడియాసలు చేయొద్దని సూచించారు. మీరు నెక్స్ట్ జూనియర్ వస్తున్నారు.
See what is there in this? Only. So I request Rajendra Brother Sir, Shiti Pedapalli in charge, to speak few words on this occasion. ఈరోజు ఇక్కడికి యాక్చువల్గా నేను నిన్న చార్జ్ తీసుకున్నాను. నిన్న చార్జ్ తీసుకున్నప్పుడే పేపర్లలో మన విద్యుత్తులు చాలా పెద్ద హెడ్లైన్స్లో రాశారు. ర్యాగింగ్ చూద్దాము అని ఇంత పెద్ద భూతం ఉందా చూద్దామని. సో ఈరోజు నెక్స్ట్ డే నేను చూసిన నెక్స్ట్ సెకండ్ డే టుడే వీఆర్ గోయింగ్ టు కండక్ట్ గుడ్ కౌన్సిలింగ్ సెషన్ కాదు, అడ్వైస్ కాదు, ఇట్స్ అ వార్నింగ్. జస్ట్ ఐ కేమ్ హియర్ టు వార్న్ యూ పీపుల్. ఇట్స్ నాట్ ఎ డిస్కషన్, ఇట్స్ నాట్ ఎ కౌన్సిలింగ్, ఇట్స్ నాట్ అన్ అడ్వైస్. You know all these things, but you know today that is a warning. That's it. And coming to already Chandra చాలా అమ్మాయి కాబట్టి చాలా సాఫ్ట్గా చెప్పింది. నేను స్ట్రేట్ సింగిల్ వర్డ్ సింగిల్ లైన్, ఆ లైన్ మీకు దాటకూడదు. ఈ కాలేజ్ నుంచి ఇంకా నెక్స్ట్ ఎప్పుడైనా సరే, ఇప్పుడు 2 years బేబీ కాలేజ్ మేడం గారు చెప్పారు. ఇప్పుడు దీనికోసం ఎంతో కష్టపడ్డాం, ఎంతో చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం కానీ అని తీసుకొచ్చాం. బట్ ఆఫ్టర్ సీయింగ్ ద వెరీ బిగ్ హాల్, ఇట్స్ అ వెరీ గుడ్ డెవలప్మెంట్. 300 members ఇక్కడ సిన్స్లో చదువుతున్నారు. యూఆర్ ఆల్ డాక్టర్స్. సో డాక్టర్స్ ఇలా చేస్తే ఎట్లా అని క్వశ్చన్ వస్తుంది. నిన్న ఈ ఇష్యూ డైరెక్ట్గా ఎమ్మెల్సీ గారు ఒకరు లేవనెత్తారు కౌన్సిల్లో రామగుండంలో ఇలా జరిగింది అని. అంటే డైరెక్ట్గా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ దాంట్లోకి వెళ్ళింది. దానికి గ్రావిటీ చూడండి. ఒక్కరు చిన్న చేసిన దానికి స్టేట్లో అక్కడికి వెళ్ళి దాని క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు. మీ సినిమాలో చూస్తుంటారు, అధ్యక్ష ఇలా జరిగింది అని. ఓకే, అంటే అంత ఫేమస్ అయిపోయాను మీరు. ఫేమస్ దేనికి కావాలి? మీరంతా చాలా కష్టపడి కూడా ఇందాక ఆమె డాక్టర్. నిజానికి నేను చెప్తాను, ఎంబీబీఎస్ సీట్ కోసం ఎంత కష్టపడతారు. నేను 2 times ప్రిపేర్ అయినా, డిగ్రీ కూడా వదిలేశాను. ఎంబీబీఎస్ ఎంట్రన్స్ రాసి ఎంబీబీఎస్ తెచ్చుకోవడానికి కోసము డిగ్రీ కూడా ఎగ్జామ్స్ రాయకుండా కూర్చొని చదివినా నాకు రాలేదు. ఇందాక డాక్టర్ గారు స్టెథోస్కోప్ వేసుకుని కూర్చున్నారు, నా కళ్ళు అక్కడే పోతున్నాయి. ఈవెన్ దో నా అదృష్టానికి గన్ వచ్చినా నా మీద కన్నుని స్ట్రెంత్ మీదే ఉంది. ఓకే, అది మీరు సాధించారు. మీరు సీట్ కొట్టినప్పుడు మీ తల్లిదండ్రులు ఎంత హ్యాపీ అయింటారు. ఓకే, సో అది ఇప్పుడు జస్ట్ ఒక చిన్న ఆనందం కోసమో, చిన్న ఏదో ఆకతాయిగా చేద్దామనో, లేకపోతే ఇక నాకేంటి ఇక్కడ ఎంబీబీఎస్ డాక్టర్ అయిపోయినా నాకు ఎప్పుడో చేస్తే ఏం కాదు అని అనుకోవద్దు. అనుకొని అదొక నా ఆల్రెడీ నిన్న చెప్పాను నేను, సీనియర్ ఎట్లా ఉండాలంటే ఒక అన్నలా ఉండాలి. ఒక పెద్ద మనిషి ఏమన్నా మీకు ఏమొచ్చింది నేను చూసుకుంటుందా, ఏం టెన్షన్ పడకు అని చూసుకునేటట్టు ఉండాలి. యూ షుడ్ బి లైక్ ఏ మెంటర్, యూ షుడ్ లైక్ ఏ బిగ్ బ్రదర్. ఓకే, అండ్ మీరు ఒక 12th ఫెయిల్ అనే సినిమా వచ్చింది. ఓకే, ఐపీఎస్ అవుతాడు అబ్బాయి. ఈవెన్ టాయిలెట్ కూడా కడిగిన తర్వాత ఐపీఎస్ అయితే అది రియల్ స్టోరీ. దాంట్లో ఒక అతను ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి చాలాసార్లు ఇంటర్వ్యూ రాక 4 సార్లు ఫెయిల్ అయ్యి అటెంప్ట్స్ కూడా అయిపోయి కోచింగ్ సెంటర్ పెట్టేటారు. అతను ఎలా ఉంటాడు? అతను ర్యాగింగ్ చేయొచ్చుగా, అరే మీకు రాలేదా, మీరేం అవుతారా, మీకు
మీకేం వస్తారా, మీ పిల్లలు ఇంతేరా, మీరు బ్యాక్గ్రౌండ్ ఇంతేరా అని అనొచ్చు కదా. ఇట్స్ నాట్ అ బ్యాక్గ్రౌండ్. నువ్వు ఏ స్టేజ్ లో ఉన్నావని, ఎక్కడి నుంచి వచ్చావని, ఏ రూమ్ మీద వచ్చినావని కాదు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మా తెలిసిన వాళ్ళ ఫ్యామిలీలో ఒక డాక్టర్ ఉన్నాడు. అతను వాళ్ళ ఇల్లు గటర్ మీద ఒక చిన్న స్లాబ్ మీద పూరి కూర్చాడు. నా హీస్ ఎంబీబీఎస్ డాక్టర్ ఇన్ ఒంగోలు. గటర్ మీద చిన్న స్లాబ్ ఉంటుంది కదా, దాని మీద పూరి కూర్చాడు. అక్కడ నుండి చదువుకొని ఎంబీబీఎస్ డాక్టర్ అయ్యాడు. దట్ ఈస్ హ్యావింగ్ that much image you have. And another example I will tell you. After the intermediate, నా classmate ప్రిపేర్ అయ్యాక అతనికి నాకన్నా బాగా చదువుకున్నాడో, మరి ఎలా చదువుకున్నాడో తెలియదు. అతనికి ఫస్ట్ అటెంప్ట్లోనే ఎంబీబీఎస్ వచ్చింది. ఎంబీబీఎస్ వచ్చినప్పుడు మాకు డిగ్రీ ఫస్ట్ ఇయర్లో అందరం జాయిన్ అయ్యాము. ఇంకా అప్పుడే రిజల్ట్స్ వచ్చినాయి. అతన్ని స్టేజ్ మీద పిలిచి అప్పుడే డాక్టర్ సలాం అనడము అట్లా చూస్తే మాకు షాక్. ఇంత వాల్యూ ఇస్తారా అని. సో అప్పుడు అందరికి ఇన్స్పైర్ అయ్యాం కదా. సో అప్పుడు మేము ప్రిపేర్ అవ్వడం జరిగింది. అసలు మాకు రానే లేదు. అఫ్కోర్స్ దాని తర్వాత వేరే ప్రిపేర్ అయినాము. ఇప్పుడు ఇలా ఉన్నాం. అదే ఫైర్, ఆ ఫైర్తోనే ఇంతవరకు వచ్చాం. మీరు కూడా ఫైర్తోనే ఇంతవరకు కొట్టారు. చాలా మంది రాస్తారంటే మరి రాలేదే వాళ్ళకు. యు ఆర్ అ బ్రిలియంట్ స్టూడెంట్స్, యు ఆర్ ద క్రీమ్ ఆఫ్ దోస్ హూ హ్యావ్ అపియర్డ్. అక్కడ వచ్చి ఎంత ఫిల్టర్ చేసి ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ ఏదో అంత ర్యాగింగ్ అని దానికి ఒక పేరు ఇదంతా ఎందుకు? ఐ రిక్వెస్ట్ యూ, ఐ వార్న్ యూ నాట్ టు ఇండల్జ్ ఎనీ సచ్ ఆఫ్ ఎనీ కైండ్. దాంట్లో భాగంగానే దాని యాక్ట్ చదువుతాను. వాట్ ఈస్ ర్యాగింగ్ మీన్స్? ఇన్ కామన్ పార్లాన్స్, ర్యాగింగ్ మీన్స్ paying practical jokes on somebody or teaching someone a lesson and a lesson kaadu. Okay, the Honorable Supreme Court of India perhaps has given more comprehensive meaning of ragging as under. Ragging is any disorderly conduct. Ragging is disorder. You know, the medical students, you know that what is disorder. Disorderly conduct, whether by words spoken or written or by any act which has the effect of teasing. Engross yourself into the subject only, we click either rank person. Even medicine is also like that. You know, each one of you open specialization enter. Cardiology, dermatology, neurology. You're so different. You come together, you know, onto a lab of this, you know, medical college. To share knowledge, to bloom, to understand things. There's no competition. Vidinta ani. By the society law, I'm telling you, there are real frogs in wells because it requires a lot of understanding of things. Always we focus on the damage undali. So by the meetup, మనకు అర్థం కాదు. But in the society, there will be so many fault lines. Divisions in the name of religion, in the name of class, in the name of caste, in the name of color. సింగరేణి సంస్థలో సమ్మె విచ్ఛిన్నానికి సిఐటియు నాయకులు ఏకపక్ష విధానాలే ప్రధాన కారణమని ఏఐటియుసి నాయకులు ఆరోపించారు. గోదావరికని భాస్కర్రావు భవన్లో శుక్రవారం జరిగిన యూనియన్ కార్యకర్తల సమావేశంలో ఏఐటియుసి నాయకులు మడ్డి ఎల్లాగౌడ్, ఆర్ఎల్ఏ పోచం మాట్లాడుతూ సిఐటియు వైఖరిని ఎండగట్టారు. జేఏసీ గా సమ్మెను జయప్రదం చేయాల్సి ఉండగా సిఐటియు ఎవరిని సంప్రదించకుండా ఏకపక్షంగా కార్యక్రమాలను నిర్వహించి ఐక్యతకు గండి కొట్టిందని ఆరోపించారు. ఈరోజు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చినటువంటి జాతీయ సంఘాలు, ప్రాంతీయ సంఘాలు కూడా కేంద్ర గవర్నమెంటు కార్మిక వ్యతిరేక చట్టాలు తీసుకొస్తూ కార్మికుల పైన ఒత్తిడి తీసుకొచ్చుకున్నటువంటి పరిస్థితులలో పని గంటలు పెంచే విధంగా తీసుకొస్తున్నటువంటి చట్టాలకు వ్యతిరేకంగా ఈరోజు కార్మిక వర్గం అంతా కూడా సింగరేణిలో
కార్మిక వర్గానికి పిలుపునిచ్చినటువంటి సందర్భం. ఈ సందర్భంలో CIT నాయకులు జేఏసీగా ఏర్పడి ఈ సమ్మెను విజయవంతం చేయాలని అనుకున్నటువంటి సందర్భంలో ఈ ప్రాంతంలో CIT నాయకులు ఏ సంఘాన్ని, AITUCని, INTUCని, ఆ తర్వాత మన BMSని వీటి ఎవరిని కూడా HMSను సంప్రదించకుండా బాయిల మీద వాళ్ళు ఒక CIT సంఘంగానే పోయి గేటు మీటింగ్లు పెట్టి ఈ సమ్మెలో పాల్గొనాలని చెప్పి జేఏసీని విచ్ఛిన్నం చేసినటువంటి CIT నాయకత్వము ఇలా AITUCని విమర్శిస్తుందంటే అది నిడ్డూరంగా ఉన్నది. వారు ఆఫీసర్లతోటేమో ఆఫీసర్లతోటేమో మేము సమ్మెలో పాల్గొంటలేము, మేము నిరసన కార్యక్రమాలు చేస్తాం తప్ప సమ్మె చేయనటువంటి చెప్పినటువంటి నాయకత్వము ఇవాళ నిన్న బాయిల మీదకి పోయి ఇవాళ సమ్మెలో పాల్గొనాలని కార్మికులతోటి సంతకాల స్వీకరణ చేసి ఇక్కడనేమో బయటనేమో కార్మికులను అంటే కార్మికుల పక్కదోవ పట్టిస్తూ అధికారులతోటి ఒక తీరు, ఇటు కార్మికులతోటి ఒక తీరు, అదర్స్ యూనియన్ల మీద, AITUC మీద, INTUC మీద మీరు బ్లాక్ బ్యాజర్స్ ఎందుకు పెడతానని చెప్పడం అనేది ఇలా కార్మికులను పక్కదోవ పట్టిస్తున్నటువంటి CIT నాయకత్వాన్ని మేము డిమాండ్ చేసి హెచ్చరిస్తూ ఉన్నాము. ఇది సరైన విధానం కాదు. మీరు జేఏసీని విడిచిపెట్టి మీరు ఎట్లా గేట్ మీటింగ్లు పెట్టండి? ఈ సమ్మెను విచ్ఛిన్నం చేసింది ఎవరు? మీరు కాదా? AITUCని పిలుచుకొని మీరు పెట్టినరా? INTUCని పిలిచి గేట్ మీటింగ్లు పెట్టినరా? కాబట్టి కార్మిక వర్గానికి మీరు మోసం చేస్తున్నటువంటి CIT మాటలను కార్మికులు కూడా నమ్మకూడదని ఇలా AITUC సంఘం అన్ని బాయిల మీద, డిపార్ట్మెంట్ల మీద నిరసన కార్యక్రమాలు ఖచ్చితంగా కేంద్ర గవర్నమెంట్కు వ్యతిరేకంగా కార్మిక చట్టాలకు ఉన్న చట్టాలను ఉంచాలని, కార్మికుల మీద ఒత్తిడి తీసుకురావద్దని, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, కాంట్రాక్టీకరణకు వ్యతిరేకంగా కాంట్రాక్ట్ కార్మికులకు సరైన పనికి సరైన వేతనం ఇవ్వాలనే డిమాండ్ల మీద AITUC ఇలా యుద్ధం చేస్తూ ఉంటే దాన్ని విచ్ఛిన్నం చేసుకుంటా దాన్ని బదనాం చేసే కార్యక్రమం ఇలా CIT నాయకత్వం చేస్తూ ఉన్నది. అది సరైన విధానం కాదు. మీ పద్ధతి ప్రకారం మీరు పోవాలి తప్ప ఇతర సంఘాల మీద పనిగట్టుకొని AITUCని మరి విమర్శించడం అనేది ఇది సరైన విధానం కాదు. ఇది మార్చుకుంటే మంచిదని కూడా కార్మిక వర్గము ఏ సంఘం అయితే పనిచేస్తూ ఉన్నది, ఏ సంఘం అయితే కమ్యూనిజం ఏ సంఘం అయితే పనిచేస్తూ ఉన్నది, ఏ నాయకులు పనిచేస్తూ ఉన్నారు, అనవసరంగా 10 మందిని వేసుకొని ఫోటోలు దిగి అక్కడెక్కడ ఫోటోలు దిగి ఆ వాయిస్ పెట్టగానే మా సంఘము కార్మికులు పనిచేస్తుందని అనుకుంటే కార్మిక వర్గము కార్మికులంతా కూడా చూస్తూ ఉన్నారు. ఫోటోలు ఎవరు దిగుతూ ఉన్నారు, ఫోజులు ఎవరు ఇస్తూ ఉన్నారు, కార్మికుల ఎంబడి ఎవరున్నారు, ఎవరు పనిచేస్తుంది, ఏ డెలిగేషన్ పనిచేస్తుందని కూడా ఇలా కార్మిక వర్గము గమనిస్తుందని ఆ నాయకత్వం ఆలోచించి మాట్లాడాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా సింగరేణిలో కూడా కార్మిక వర్గానికి ఎలాంటి ఇబ్బంది జరిగినా కార్మిక చట్ట వ్యతిరేకాలు యజమాన్యం చేసినా ఊరుకునే సంఘం AITUC కాదని కూడా ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ యొక్క సంఘము కార్మికుల కోసం ఉన్నటువంటి సంఘము, కార్మికుల కోసం మాట్లాడేటువంటి సంఘం అని కూడా ఇలా కార్మిక వర్గం అంతా గమనిస్తానని తెలియపరుస్తా ఉన్నాం. ఈరోజు దేశవ్యాప్త సమ్మెలో పాల్గొన్నటువంటి కార్మికులకు, కర్షకులకు, రైతు కూలీ సంఘాలకు, అన్ని వర్గ కార్మిక సంఘాలకు AITUC తరఫున విప్లవాందోళన తెలియజేస్తున్నాం. ఎందుకంటే గత 8-9 సంవత్సరాల నుండి కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి కార్మికులపై నల్ల చట్టాలు మోపుతూ కార్మికులకు రావాల్సినటువంటి రాయితీలను రాకుండా కార్మికుల వ్యతిరేక ప్రభుత్వం నడుస్తున్నందువలన ఈ రోజున దేశవ్యాప్త సమ్మెకు కార్మిక సంఘాలు పిలిపించిన భాగంలో ఈరోజు సింగరేణిలో కూడా ఈ కోల్పేట ప్రాంతంలో ఈ రాష్ట్రంలో అన్ని సంఘాలు సమ్మె పిలుపు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా సింగరేణి కార్మికులు కూడా ఈరోజు నిరసనలో పాల్గొని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఇలా నిరసన చేయడం జరిగింది. ఇలా సమ్మె పిలుపు ఇవ్వడం జేఏసీగా ఇవ్వడం జరిగింది. మా పోషణ చెప్పినట్టుగా
ఈరోజు సిఐటికు ఏమని మాట్లాడానో సోదర సంఘం ఆయన వాయిస్లో కించపరిచే విధంగా మాట్లాడిండు. తస్మే జాగ్రత్త సోదర సంఘం అని చెప్పి ఇన్ని రోజులు మేము ఆచి చూసి మాట్లాడుతున్నాం. నీకు ఈకా తోక లేని మీ యూనియన్ కార్మికులు 7 సార్లు నీకు బుద్ధి చెప్పినా 7 సార్లు నీకు ఏం చేసినా నువ్వు మారలే. పని కట్టుకొని ఏఐటీసీని విమర్శిస్తున్నావు. తస్మే జాగ్రత్త. ఏఐటీసీ ఎప్పుడు కానీ కార్మిక పక్షాన పోరాడుతుంది. ఇవాళ నువ్వు 4 నెంబరేసుకోను, ఇవాళ ఆ మాటలో ఈ మాటలో చెప్తే కార్మికులు నమ్ముతారని చెప్పి నువ్వు అనుకుంటున్నావు. కాదు, ఇలా ఏఐటీసీకి ఒక చరిత్ర ఉంది భారతదేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ సింగరేణిలో కానీ. నువ్వు ఏమైనా ఎర్ర జెండకు విమర్శించే స్థాయిలో నువ్వు ఉంటున్నావు. ఏఐటీసీని విమర్శిస్తే నీ పెద్ద లీడర్ని అయితా లేదా మా యూనియను ముందుకు పోతుందని చెప్పి నువ్వు ఆశపడుతున్నావు తప్ప నీ ఆశ వడియార్పులు అవుతాయి. నువ్వు ఎప్పుడు కానీ అనుకోకు. ఏదే కానీ కార్మికులకు మేము ఒకటే మాట చెప్తాం, చెప్పిన మాట ఖచ్చితంగా కట్టుబడి ఉంటాం. కాబట్టి కార్మిక వర్గం గమనిస్తుంది. ఈ రోజున నువ్వు ఆఫీసర్ల దగ్గర ఏం చెప్పినావో తెలుసు, నీ మనస్సాక్షి చెప్పు. ఇలా అధికారుల దగ్గర ఏం మాట ఇచ్చినావో చెప్పు. ఇలా కార్మికుల దగ్గరకు వచ్చి ఏం మాట్లాడుతానో విమర్శ చేసుకో. మేము ఒకటే మాట మీద ఉంటాం. ఇలా లాలుచి పనులు మేము చేయం. లాలుచి పనులు ఎవరు చేస్తున్నారో అధికారులకు కూడా తెలుసు, కార్మికులకు తెలుసు. మీ లాలుచితనాలు, మీ బ్లాక్మెయిల్ రాజకీయాలు, బ్లాక్మెయిల్ చేసిన వాళ్ళంతా మట్టి కలిసిపోయారు. త్వరలో నువ్వు కూడా మట్టి కలిసిపోతావు. త్వరలో ఒక నాయకుడు ఉండే ఆ విధంగానే నువ్వు తయారైనవు. ఈ బ్లాక్మెయిల్ చేసుడు, రూములలో ఓటు మాట్లాడు, కార్మికుల దగ్గరికి వచ్చి ఓ మాట మాట్లాడడం నువ్వు నేర్చుకున్నావు. నువ్వు ఏ తొవ్వైతే చేసుకున్నావో ఎవరు దొరుకున్నా బొందలో వాడే పడిపోతాడు. కాబట్టి నువ్వు ఏఐటీసీని లాలుచి సంఘం అని అంటున్నావు, ఆ మాట వాపస్ తీసుకో. లేకపోతే మాత్రం చాలా తీవ్రంగా ఉంటుంది. ఎందుకంటే మేము ఏఐటీసీ గుర్తింపు సంఘంగా బాధ్యతగా ఇవాళ మేము ఏం చేయాలో తెలుసు. మేము చేద్దామన్నసరికి నువ్వు పొంగులు వంగి నువ్వు జేఏసీని విచ్ఛిన్నం చేసిందే సిఐటి. ఇలా కార్మికులకు ద్రోహం చేసిందే సిఐటి. ఇలా విచ్ఛిన్నం చేసింది నువ్వు. ఇలా జేఏసీ సంఘాలను విచ్ఛిన్నం చేసి నువ్వు కంపెనీ దగ్గర లబ్ధి పొందాలని చెప్పి అధికారుల దగ్గర లబ్ధి పొంది ఇటో రకంగా కార్మికుల దగ్గర నేను మునగాని సంఘంగా చెప్పుకోవడం చేస్తున్నావు తప్ప నీ వల్ల కాదు, నీ జన్మలో కూడా నీతో కాదని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఏఐటీసీని విమర్శించే ముందు తస్మే జాగ్రత్త బాగా ఆలోచించు. కాబట్టి ఇలా కార్మిక వర్గం అంతా నిరసనలో పాల్గొన్నాం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాల్గొంటున్నాం. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏఐటీసీ, సిపిఐ కూడా ఆర్టీసీలు కానీ అన్ని జాగాల్లో కానీ నిరసన తెలియజేస్తున్నాం. ఇలా సింగరేణిలో నిరసన చేసినాం, కార్మిక వర్గాన్ని కూడా ఆలోచన చేసే మేము నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి తస్మే జాగ్రత్త. సిఐటి నాయకులకు తగినది చెప్పవలసి వస్తుంది. మూల్యం చెల్లిస్తారు. మీరు ఏఐటీసీ మీద విమర్శించే ముందు ఆలోచన చేసి సోదర సంఘం అంటావు, మళ్ళీ ఈ విధంగా విమర్శిస్తావు. కాబట్టి సిఐటి నాయకులారా జాగ్రత్తగా ఆలోచన చేసి మాట్లాడాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. కార్మిక సంఘాల అనైతికత కారణంగా సింగరేణిలో సమ్మె పూర్తి స్థాయిలో సఫలం కాలేకపోయిందని సిఐటియు రాష్ట అధ్యకులు తుమ్మల రాజారెడ్డి తెలిపారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోదీ అనుసరిస్తున్న ప్రజా కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా చేపట్టిన సమ్మె ప్రభుత్వ రంగ సంస్థలలో కోల్ ఇండియాలో సక్సెస్ అయిందని, కానీ సింగరేణిలో మాత్రం 40-50% మాత్రమే సమ్మెలో కార్మికులు పాల్గొనడం జరిగిందని తెలిపారు. ఇప్పటికైనా సిఎల్సి 45 రోజులు దగ్గరకు వస్తుంది ఎన్నికలై, ఇంతవరకు సర్టిఫికెట్ ఇవ్వలేదు. మీరిద్దరు కొట్లాడుకొని కార్మికులందరూ కొట్లాడుకున్నట్టు నటిస్తున్నారు. కానీ మీరు ఇద్దరు ఒకటే అనే సంగతి కార్మికులు గమనిస్తూ ఉన్నారు. గతంలో ఓట్ల లక్షణం ఎక్కువ వస్తే రికగ్నైజ్డ్, ఎన్ని ఏరియాలో గెలిచినా అది రికగ్నిషన్ కాదు. కానీ మాకు ఎక్కువ డీలు వచ్చినాయి కాబట్టి మేమే ఎక్కువ అని, వీళ్ళు మాకు ఎక్కువ ఓట్లు వచ్చినాయి కాబట్టి మేమే అని చెప్పి ఇద్దరు యాజమాన్యంగా వస్త్రాలు కలిపి సర్టిఫికేట్ రాకుండా చేస్తున్నారు. 45 రోజులైనా ఇంతవరకు మీకు గెలిచినట్టు సర్టిఫికేట్ ఇవ్వలేదు.
ఎందుకు డిమాండ్ చేస్తలేరు అంటే ఏదో కారణం చేత సాగదీసి దీన్ని 4 సంవత్సరాలు కొనసాగించాలని చెప్పి మీరు చూస్తున్నారు. కార్మిక వర్గానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, వీళ్ళ దందాయికాన్ని అర్థం చేసుకోండి. ఆ తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఉన్నప్పుడు అవాకులు చవాకులు వెలిచిన మీరు ఇవాళ మస్తలు పడిపోయే సిస్టమ్ కానీ, రోజు కార్మికులను వేధించే సిస్టమ్ కానీ, పైరవుల సిస్టమ్ కానీ ఇలా విచ్చల వీడియో జరుగుతూ ఉన్నాయి. సింగరేణిలో అరికట్టాల్సిన మీరే దానికి వత్తాసు పలుకుతే దీనికి అర్థం లేదు. అందుకని ఈ సమ్మె సందర్భంగా కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్న ఈ కార్మిక సంఘాల వైఖరిని గమనించండి. కార్మిక సంఘాల ద్వంద్వ వైఖరిలో మనం ఐక్యత చెడగొట్టుకోవద్దు. రాబోయే కాలంలో నరేంద్ర మోడీ ప్రభుత్వంతో మనకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడబోతున్నాయి. కార్మిక చట్టాలు మార్చితే ఇంకా మనం జీతభత్యాల కోసం మాట్లాడే హక్కు లేదు. ఇప్పటికే 34-35% మన వాటాలు కోల్ ఇండియా వాటాలు అమ్మేసింది. ఇంకొక 14% అమ్మితే రాబోయే కాలంలో 12వ వేతన ఒప్పందం ఉండదు. బోనస్లు కానీ ఇంకా ఏ హక్కులు కూడా ఉండే పరిస్థితి లేదు. ఎల్టీసీలు ఎల్ఎల్టీసీలు ఇవన్నీ కూడా తీసే పరిస్థితి. కనీస వేతనాలు అమలు కావు. సమ్మె హక్కును కోల్పోబోతున్నాం. పిఎఫ్లు సిఎస్ఐ ఇవన్నీ కూడా కోల్పోబోతున్నాం. అందుకనే రైతులు కనుక ఎట్లయితే దేశవ్యాప్తంగా ఉండి పెద్ద మొత్తంలో కొన్ని లక్షల మంది ఇలా ఉద్యమానికి శ్రీకారం చుట్టి 750 మంది రైతులు చనిపోయినా నరేంద్ర మోడీ తల వంచే వరకు మేము వదిలిపెట్టామని చెప్పి ఢిల్లీలో వీధిలో చేస్తున్నారో వాళ్ళకి 100% సిఐటిగా వాళ్ళకి మద్దతు తెలియజేస్తూ రాబోయే కాలంలో రైతు ఉద్యమం లాగా కార్మిక ఉద్యమం వస్తే తప్ప ఈ ప్రభుత్వాన్ని పడగొట్టి మన హక్కులు కాపాడుకోలేమని కార్మికులు మరింత ఐక్యంగా ఉండాలని చెప్పి సింగరేణి కాల్స్ ఎంప్లాయీస్ యూనియన్గా సమ్మెలో ఉన్న కార్మికులందరికీ వాళ్ళందరికీ విజ్ఞప్తి తెలియజేస్తూ కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. దాదాపు కార్మికులు కర్షకులు ఎవరైతే శ్రమ చేస్తున్న శ్రామిక వర్గం అంతా కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమ్మె నిర్ణయం తీసుకున్నాయి. ఈ నిర్ణయంలో అన్ని కార్మిక సంఘాలు, జాతీయ లెవెల్లో ప్రాంతీయ సంఘాలు, క్రాఫ్ట్ సంఘాలు అన్నీ ఉన్నాయి. కానీ ఈరోజు సింగరేణిలో కార్మికులందరూ కలిసి మిమ్మలను పెద్దన్న పాత్ర పోషించమని మీ ఎన్నికలలో గెలిపిస్తే ఈరోజు ఆ ప్రభుత్వాలకు వత్తాసు పలికే విధంగా సమ్మె నోటీస్ ఇచ్చి దాన్ని విత్డ్రా చేసుకొని ఈరోజు నల్ల బ్యాడీలతోటి నిరసన తెలియడం అంటే ఇది ప్రభుత్వాలకు అనుకూలంగా, మేనేజ్మెంట్కు అనుకూలంగా వ్యవహరిస్తున్న ఈ సంఘాలకు తగిన గుణపాఠం కార్మికులు తప్పకుండా చెప్తారు. ఇదే సందర్భంలో పోస్టర్లు వేసిర్రు, సమ్మె నోటీసులు ఇచ్చిర్రు. అన్ని కార్మిక సంఘాలను కలిసి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీసుకుపోవాల్సిన బాధ్యత మీ మీద ఉండే. ఈరోజు సింగరేణి చరిత్రలో ఎప్పటి నుండో మేమే పోరాటం చేస్తూ ఉన్నాం, మేమే హక్కులు సాధిస్తామని చెప్పి ఈరోజు కార్మికులను వంచి మోసం చేసిర్రు, సమ్మెను విచ్ఛిన్నం చేసిర్రు. ఈ సమ్మె ద్రోహులకు తగిన గుణపాఠం సింగరేణి కార్మిక వర్గం భవిష్యత్తులో చెప్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. పిల్లల భవిష్యత్ కోసం మెడికల్ కళాశాలలో జరిగిన తప్పును మర్చిపోతూ ఇక ముందు ఇలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటామని రామగుండం మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ హిమబిందు సింగ్ తెలిపారు. పెద్దపల్లి జిల్లా రామగుండం మెడికల్ కళాశాలలోని ప్రిన్సిపల్ ఛాంబర్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రిన్సిపల్ మాట్లాడుతూ రామగుండం మెడికల్ కళాశాలకు రాష్ట్రంలో ఉన్న పేరు ప్రఖ్యాతల దృష్ట్యా మెడికల్ విద్యార్థులు తెలిసి తెలియక తప్పులు చేసే పాత్రికేయ మిత్రులు తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. Good morning to all the press colleagues of Ramagundam. This is from the principal office of SIMS Ramagundam. We want to have address with you regarding the recent issues in the college and hospital, and request your help and cooperation and support for the upgradation of this institution, and also to maintain dignity and decorum of the institution. So the recent we have got some complaints by the students on the Monday night. Some incidents have happened in the hostel. So we have received complaint from one of the students on Tuesday morning, and then subsequently we have verified the facts. Internally we have verified the facts. After the internal inquiry, immediate action was taken by expelling the 4 students who were involved immediately from the hostel. After that incident, we have asked the students to get their parents. We tried to contact their parents. They were not receiving our phone
cause. So we have arranged an anti-ragging committee meeting, and they have also spoke to the affected students and those who were involved and their parents. And the members of the anti-ragging committee, we deliberated on the various steps to be taken so far, what we have done, and how to prevent this still further in the institute. So it was very unfortunate. In spite of the steps taken by the institute as per the NMC guidelines also, we had conducted an orientation program and sensitization program for the senior batch, because the first time junior batch is coming to our medical college. So even before the admission process was on, our Kotta batch వచ్చే ముందే senior batch toni we had a orientation and sensitization program in the month of October, and we told them about the various laws that ragging is a crime, is an offence, is a very serious offence, and what comes under ragging, a definition ఏంటి అనేది వాళ్ళకి అర్థమయ్యేటట్టు అని చెప్పడం జరిగింది. After that వాళ్ళకి ఏమేమి యాక్షన్ కాన్సిక్వెన్సెస్ ఏంటి, వాట్ యాక్షన్స్ విల్ బి హ్యాపెనింగ్ ఇన్ కేస్ somebody is involved, ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. And as per the instructions or the decision taken in the anti-ragging committee, the whole campus posters వేయడం జరిగింది in the hostels and also in the corridors and campus in the lecture halls. The ragging is an offence, and how to report, where to report, and what are the various punishments if there are, if there ragging. And we all requested that the campus ragging free campus undalani appeal chesam to the students. And not only that, prati 20 students ki oka mentorship program is there in our college. That means mentors ante ma faculty, assistants, associate professors, ప్రతి ఫ్యాకల్టీకి 20 స్టూడెంట్స్ అలాట్ చేసి వాళ్ళందరికీ టచ్లో ఉండమని చెప్పాము. ఫ్రీక్వెంట్గా వాళ్ళకి మెంటర్షిప్ ప్రోగ్రామ్ అంటే they have to call the students can openly tell them personal, physical, emotional, any problems they are facing, they can tell to the faculty, who will keep it confidential and support them. Psychological, mental, physical, any things are there, they will support them. So this program is also established, and frequent rounds were happening in the hostels. Wardens are also given extra responsibility to respond and take care of the hostels and any issues related to the students. So Kotta batch vachaka వాళ్ళకి యాక్చువల్గా గర్ల్స్లో దే వి నెవర్ ఫేస్ సో మచ్ ప్రాబ్లమ్, స్మాల్ ఇష్యూస్, బట్ ఫర్ ది బాయ్స్ దే వేర్ ఇన్స్టెన్సెస్ reported, the small instances reported earlier, and anyway physicalga they were in different campus. So old campus, the guest house daggara we had the new students, and ikkada kotta camp hostels, actually they are SR residents, but we gave it to the undergraduate students. Ikkada old batch ni senior batch ni shift chesam. So atla 3 months గడిచిపోయింది. ఇప్పుడు ఫ్రెషర్స్ డే పార్టీ కూడా యాక్చువల్లీ వెల్కమింగ్ ది జూనియర్స్ రొటీన్గా జరుగుతుంది మెడికల్ కాలేజ్లో. అది మార్చి నెలలో ప్లాన్ చేశాము. అండ్ మెడికల్ కాలేజ్లో 5 years కలిసి ఉండాలి అందరూ స్టూడెంట్స్ కాబట్టి ఒక ఫ్రెండ్లీనెస్, బ్రదర్లీ అట్మాస్ఫియర్లో ఉండాలని కూడా వి డిడ్ంట్ ఎక్స్పెక్ట్ దట్ ఆఫ్టర్ 4 months ద ప్రాబ్లమ్ డెవలప్ అవుతుందని. అండ్ ఈవెన్ ది ఓల్డ్ క్యాంపస్లో ఉన్న స్టూడెంట్స్ చాలా కంజెస్టెడ్ ఏరియాలో ఉన్నాము. అట్లా పేరెంట్స్ కూడా వాళ్ళు కొంచెం అందరూ కూడా రిక్వెస్ట్ చేశారు, అక్కడ స్టడీ చేయడానికి కానీ అక్కడ అట్మాస్ఫియర్ సరిగా లేదు, అక్కడ వాటర్ లీక్, వాటర్ ప్రాబ్లమ్స్, లీక్ అండ్ బాగా కంజెస్టెడ్గా ఉంది, నాట్ ఎన్ కంఫర్టబుల్ ఎన్విరాన్మెంట్ అని రిక్వెస్ట్ చేశాక వాళ్ళందరినీ కూడా దేర్ విల్లింగ్నెస్ వి హావ్ షిఫ్టెడ్ దెమ్ టు ది క్యాంపస్, ద న్యూ క్యాంపస్, వేర్ ఎవ్రీబడి ది గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ డివైడ్ చేసి స్టూడెంట్స్ అందరిని ఒకే దగ్గర పెట్టాము. అండ్ అక్కడ ఉన్నప్పుడు కూడా కొంతమంది స్టూడెంట్స్ 4-5 ట్రబుల్ చేసేవారట. సో అట్లా సేమ్ వీళ్ళు ఇక్కడ వచ్చాక కూడా కొంచెం వాళ్ళని పేర్లు అడగడం, వాళ్ళతోని బయోడేటా అడగడం, ఇవన్నీ నార్మల్గా ఇంట్రాక్షన్ చేస్తేనే కదా ఫ్రెండ్షిప్ డెవలప్ అవుతుందని వాళ్ళు ఎక్కడ వాళ్ళ పిల్లలు కూడా దాన్ని they took it in a healthy way, and we didn't have any complaints. And but then my warden, I think time to time he was telling us about some issues. And హెయిర్ గురించి కొంచెం ఎలా డ్రెస్అప్ చేయాలి, ఇలా టక్ చేసుకోవాలి, ప్యాంట్ షర్ట్ ఇట్లా వేసుకోవాలి, అండ్ హెయిర్ పొడుగా ఉండకూడదు, షార్ట్గా ఉండాలి, అండ్ కొంచెం ఇలా అని చెప్పడం మొదలు పెట్టారు. అది కొంచెం they have insisted on haircut. 4-5 students have insisted on haircut for, and haircut చేసుకుని వచ్చా కూడా నో ఇంకా కొంచెం తగ్గించాలని కొంచెం ఒక అబ్బాయి 2 students they have done this trimming చేశారని తెలిసింది. తెలిసినాక నైట్ ఒక అబ్బాయి వాజ్
కొంచెం ఫీల్ అయ్యాడు. I mean, he was more disturbed than the others. సో ఆ అబ్బాయి నైట్ ఐ థింక్ ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళిపోయి మార్నింగ్ he has come with his parents and పేరెంట్స్ బంధువులు, దాంట్లో మళ్ళీ ఐ థింక్ దేవర్ మోర్ పీపుల్ అవుట్ సైడర్స్ కూడా వచ్చారు. అండ్ వచ్చి దేవర్ ఆస్కింగ్ ది అడ్మినిస్ట్రేషన్ వాట్ యాక్షన్ యూ విల్ టేక్. సో దెన్ ఆఫ్టర్ ద రిటర్న్ కంప్లైంట్ వీ హ్యావ్ రిసీవ్డ్, వీ వెరిఫైడ్ ది ఫ్యాక్ట్స్ and immediately we expelled the 4 students who are involved outside the hostel. And later we have put this anti-ragging committee, and we had deliberated, and then after the recommendation we have spoken to both the students affected and this thing, and even their parents, and we have decided to suspend about 3 students. And 1 student, depending on the severity and how much they were involved, so over different duration, 2 months, 4 months and 6 months వరకు we have decided to suspend the students from the course. So these are the actions taken because we are serious about anti-ragging activities. I mean, there should not be at all any ragging. జగిత్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట దేశవ్యాప్త కార్మిక సంఘాల సమ్మెలో భాగంగా కార్మికులు, ఉద్యోగులు నిరసనను వ్యక్తపరిచారు. సందర్భంగా పలువురు కార్మిక సంఘాల, ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికుల సమస్యలను పరిష్కరించకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు. కలెక్టర్ గౌరవనీయుల కలెక్టర్ ద్వారా గౌరవ కలెక్టర్ ద్వారా ఇటు చూడండి. గత 17 సంవత్సరాల నుండి నేషనల్ హెల్త్ మిషన్ నందు పనిచేస్తున్న 2వ ఏఎన్ఎంలను మరి రెగ్యులర్ చేయాలనే దిశగా గత ప్రభుత్వం నందు మరి ఉద్యమాల దిశగా మేము అనేక రోజులు మరి సమ్మె కొనసాగింపు అనేది జరిగింది. మరి ప్రభుత్వం పడిపోయినందున అక్కడికే ఆగిపోయిన రోజున నుండి మరి ఈ రోజున అన్ని సంఘాల వారీగా మరి ఏదైతే అఖిలపక్ష సంఘాల వారీగా ఏదైతే ఈరోజు కార్యాచరణ మరి ముందుకు తీసుకెళ్తున్న దశలో మరి మేము సైతం అన్నట్టుగా మా సెకండ్ ఏఎన్ఎం అంశాన్ని కూడా ఇందులో అన్ని విభాగాల వారీగా ఉన్న దాంట్లో మేము కూడా సెకండ్ ఏఎన్ఎంస్ పరంగా ముందుకు రావడం అనేది జరిగింది ఏఐటీసీ ఆధ్వర్యంలో. మరి అట్లాగే గత 17 సంవత్సరాల నుండి మేము ఇలాగే బానిసలాగా ఉంటూనే అతి చిన్న వేతనంతో ఆ వేతనం కూడా సరిగ్గా మరి ఒక నెల కూడా సరిగ్గా వేతనం కూడా రాలేని పరిస్థితుల్లో మేము ఈరోజు బిక్కుబిక్కుమంటూ మేము వెళ్ళిపుచ్చుతున్నాం కాలాన్ని. అది మరి ఇప్పటికైనా కూడా ప్రభుత్వము మరి వెంటనే మా డిమాండ్లను మేము చేస్తున్న పనినే స్వీకరించి ఈ 17 సంవత్సరాల పనిని మరి నిర్దేశకతతోటి రేపటి రోజున మాకు రెగ్యులరేషన్ కల్పించడానికి ఆలోచించి ఎలాంటి నోటిఫికేషన్లు అనేవి లేకుండా రెగ్యులరేషన్ కల్పించాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి మేము కోరుతా ఉన్నాం. మరి ఇకనైనా కూడా మా జీవితాల్లో వెలుగు వస్తుందనే ఆశతోటి మరి అన్ని సంఘాల వారీగా అనేక సబార్డినేట్గా పనిచేస్తున్న అన్ని దిశల్లో మరి సెకండ్ ఏఎన్ఎం పరంగా ఈ రోజున ఏఐటీసీ ఆధ్వర్యంలో మేము రావడం అనేది జరిగింది. బేషరతుగా మాకు ఎలాంటి ఆంక్షలు, ఎలాంటి నోటిఫికేషన్లు, ఎలాంటి ఎగ్జామ్స్ లేకుండా మాకు రెగ్యులరేషన్ కల్పించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలలో ధర్నాలు చేస్తులు, రోడ్డు మీదకి వచ్చులు. ఎందుకంటే వాళ్ళు ఒక పట్టణాన్ని, ఒక దేశం బాగుపడాలంటే వాళ్ళు నిరంతరం పని చేస్తేనే దేశం బాగుపడుతుంది. అందరూ పని చేసుకోవాలన్నా, ఏ చేయాలన్నా, వాళ్ళని ఇంటికి లేపాలన్నా మీరు పొద్దున పోయి ఇంటింటికి లేపుతులు. కానీ వాళ్ళ జీతాలు మాత్రం చాలా తక్కువ ఉన్నాయి. నరేంద్ర మోడీ కానీ, కేసీఆర్ కానీ, ఇప్పటి ముఖ్యమంత్రి కానీ మున్సిపల్ కార్మికులు దేవుళ్ళే అంటారు. కానీ వాళ్ళ జీతభత్యాలు చాలా తక్కువ ఉన్నాయి. వాళ్ళకి సరైన ఇల్లు లేవు, సరైన పిల్లలు చదువుకోవడానికి ఆదాయాలు లేవు. వీళ్ళందరికీ సరైన వేతనాలు కల్పించి వాళ్ళని గౌరవంగా బతికేందుకు సమాన పనికి సమాన వేతనం జీతాలు పెంచాలని మేము డిమాండ్ చేస్తున్నాం.
మున్సిపల్ కార్మికుల ఐక్యత, మున్సిపల్ కార్మికుల ఐక్యత. వ్యవసాయ కూలీ సంఘాలు సంయుక్త కిసాన్ మోర్చా జాయింట్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ ప్లాట్ఫామ్స్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా కేంద్ర బీజేపీ ప్రభుత్వ విధానాలు నశించాలని, కార్మికుల వ్యతిరేక విధానాలు నశించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఒకరోజు సమ్మెకు పిలుపునిచ్చాయి. ఆ పిలుపులో భాగంగానే ఈ రోజు జగిత్యాల పట్టణంలో జిల్లా వ్యాప్తంగా కార్మికులందరూ కూడా బొంబాయి షాపింగ్ మాల్ నుంచి కలెక్టరేట్ వద్దకు ర్యాలీ నిర్వహించాం. ఈ సమ్మె సందర్భంగా ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. నేడు దేశంలో 160% మంది కార్మికులు, రైతులు, కూలీలు పనిచేస్తా ఉన్నారు. వీరికి ఎలాంటి ఉపాధి లేకుండా ఈ రోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చేస్తా ఉన్నది. కార్మికులు అనేక సంవత్సరాలు పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను మార్చి వాటిని 4 కోట్ల మార్చి ఈరోజు కార్మికులను బానిసగా చేసినటువంటి చరిత్ర ఈ రోజు బీజేపీ ప్రభుత్వానికి ఉన్నది. ఈ రోజు ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. ఈ రోజు ఒక కుటుంబం గడవాలంటే నెలకు 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేదో మేము ట్రేడ్ యూనియన్ గా చేస్తున్నటువంటి డిమాండ్ కాదు. ప్రభుత్వం నియమించినటువంటి కమిటీ చెప్తా ఉన్నది, ఒక కుటుంబం వాళ్ళ పిల్లలు బతకాలంటే 8 గంటలకు పనిదినం ఉండాలి, నెలకు 26,000 కనీస వేతనం ఇవ్వాలని చెప్పేసి చెప్తా ఉన్నది. ఆ వేతనాన్ని ఈ రోజు పరిలోకి తీసుకోకుండా, కనీస వేతనాలు కల్పించకుండా ఉన్న వేతనాలు తగ్గిస్తూ మీకు గంట పని కల్పిస్తాం, రోజుకు 120 రూపాయలు ఇస్తాం, నెలకు 4,000 రూపాయలు ఇస్తాం అని చెప్పేసి ఈ రోజు బీజేపీ ప్రభుత్వం చేస్తా ఉన్నది. మరి 4,000 రూపాయలతోటి ఈ రోజు కుటుంబం గడుస్తుందా? కుటుంబంలో పిల్ల జిల్లాలు సోదరులకు సరిపోతాయా? ఈ రోజు కుటుంబం గడవాలంటే 2 పూటలు తినాలంటే మన 2 చేతులు నడవాల్సిందే. కానీ ఈ రోజు మన చేతులు కొట్టేసి మన పనిని దూరం చేసేసి ఈ రోజు ఐసిడిఎస్ ప్రాజెక్టులు అయినా, అంగన్వాడీ ప్రాజెక్టులు అయినా, ఆశా ఉద్యోగులైనా, అంగన్వాడీ మిడ్ డే మీల్, బీడీ కార్మికులు, అన్ని రంగాల కార్మికుల హక్కులను ఈ రోజు కాల రాస్తా ఉన్నటువంటి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం. అంతేకాదు ఈ రోజు కార్మికులను ఐక్యం కాకుండా కార్మికుల మధ్యలో మతం పేరుతోటి, ప్రాంతం పేరుతోటి వివిధ రూపాల్లో చిచ్చులు పెట్టి కార్మికులను ఐక్యం కాకుండా గొడవలు లేపేటువంటి ప్రయత్నం ఈ రోజు బీజేపీ ప్రభుత్వం చేస్తా ఉన్నది. అందుకోసమే ఈ రోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం రానున్న ఎన్నికలలో, పార్లమెంట్ ఎన్నికలైనా బుద్ధి తెచ్చుకోవాలి, ఇప్పటికైనా మేలుకోవాలి. కార్మికుల డిమాండ్లు ఏదైతే చార్టర్ ఆఫ్ డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్లు అన్నిటి కూడా పరిష్కరించాలి, కార్మికులు రక్షించాలి, కార్మికులందరూ పర్మిట్ చేయాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, కనీస వేతనం ఇవ్వాలి, లేబర్ కోడ్ను రద్దు చేసి యథావిధిగా 44 కార్మిక చట్టాలను అమలు చేయాలని చెప్పేసి ఈ రోజు సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. దానిలో భాగంగానే ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహిస్తా ఉన్నాం. అనంతరం కలెక్టర్ కూడా వినతి పత్రం ఇస్తాం. కలెక్టర్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. ఈ సమస్యల పరిష్కారం కాకపోతే రానున్న పార్లమెంట్ ఎలక్షన్లలో కార్మిక వర్గం కన్నెరేస్తుంది. కార్మిక వర్గం కన్నెరేసినట్టే ఈ ప్రభుత్వం కాలగర్భంలో కలిసిపోవాల్సిందే. అందుకోసమే ఇది ఒక హెచ్చరికగా, ముందస్తు చర్యగా ఇది ఒక సమ్మె నిర్వహిస్తా ఉన్నాం. ఈ సమ్మెతో అయినా బీజేపీ ప్రభుత్వం మేలుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. జిందాబాద్ 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 కార్మికుల ఐక్యత. ఈరోజు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా మరి అన్ని వర్గాలకు చెందిన కార్మికులు ఇక్కడ మన కలెక్టర్ ఆఫీస్ ముందట మరి సమ్మెకు కూర్చున్నాము. ఎంత చేసినా కానీ ఈ ప్రభుత్వానికి మాత్రము ఎంత మొండి వైఖరి అని అంటే ఆడవాళ్ళు అని చూస్తలేదు, ఏదేని చూస్తలేదు, మొత్తానికి దిగజారే విధంగా ఈ ప్రభుత్వ మొండి వైఖరి తీవ్రమైన స్థితిలోకి చేరుకున్నది. కాబట్టి ఈ రోజు దేశవ్యాప్తంగా 16వ తేదీన అందరము సమ్మెకు పిలుపునిచ్చి ఐక్య పోరాటాలు చేయడానికి మరి సిద్ధమైన సందర్భంలో అంగన్వాడీ టీచర్లకు ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము ఐసిడిఎస్ కు సంబంధించిన బడ్జెట్ ను చాలా వరకు తగ్గించింది. అసలు బడ్జెట్ ను ఎలాంటిది అనేది లేకుండా చేస్తుంది. మరి ఈ యొక్క మొండి వైఖరిని మానుకోవాలి. అదేవిధంగా అంతకుముందు ప్రభుత్వాలు కూడా మమ్మల్ని చిన్న చూపు చూసినప్పుడు ఎట్లయితే గద్దె దిగినాయో ఇప్పుడు ఈ ప్రభుత్వాలు కూడా గద్దె దిగే విధంగా మేము పోరాడతామని చెప్తున్నాము. నెక్స్ట్ వచ్చే సమావేశాలలో అంగన్వాడికి కానీ, ఆశాకు కానీ, మన మిడ్ డే మీల్స్ కు అందరికీ కూడా కనీస వేతనం 26,000 ఇవ్వాలని కోరుకుంటూ మరి ఐక్య పోరాటంలో భాగంగా అందరి తరపున మేము కోరుకుంటున్నాము. ఇదే మొండి వైఖరిని ప్రభుత్వము ఇదే రకంగా కొనసాగిస్తే మాత్రం ఇంతకంటే ఎక్కువ సమ్మెను చేస్తామని తెలియజేస్తున్నాం. ఈ రోజు దేశవ్యాప్తంగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకున్న దుర్మార్గమైన చట్టాలకు నిరసనగా కార్మిక వర్గం, కర్షక వర్గం, ఉపాధి కార్మికులు, కార్మిక లేఖం మొత్తం ఇవాళ కదిలి దేశవ్యాప్తమైన సమ్మెను విజయవంతం చేయడంలో అడుగు ముందుకు వేసింది. ఈ ఇద్దరితోటి ఆగకుండా ఈ చట్టాలను వెనక్కి తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వానికి సరైన గుణపాఠం చెప్పడానికి
మరింత బలమైన పోరాటాలు సాగించడానికి అన్ని కార్మిక సంఘాలు, అన్ని రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు అన్ని కూడా ఏకకాలంలో తాటి మీద నడిచి విజయవంతంగా ముందుకు పోయి కేంద్ర ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు నడుం బిగించి పోరాటం చేస్తామని హెచ్చరిక చేస్తున్నాను. దేశవ్యాప్తమైన సమ్మెకు మనం దిగటానికి కారణం ప్రధానంగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం, ప్రధాని మోడీ మాత్రమే అని మీరు గుర్తించాలి. కేంద్ర ప్రభుత్వం బీజేపీ వచ్చిన తర్వాత కార్మికుల హక్కులను, అంటే బ్రిటిష్ వాడు పెట్టిన హక్కులను కూడా కాలరాసే కొత్త 4 చట్టాలు తీసుకొచ్చి కార్మికుల యొక్క హక్కులను తుంగలో దొక్కి నిర్బంధాన్ని పెంచి మనల్ని కట్టు బానిసలుగా చేస్తున్నారు. దాని కొరకు మనందరం ఐక్యం కావాల్సి వచ్చింది. ఒక్క కార్మికుల గురించే కాకుండా రైతులకు కనీస గిట్టుబాటు ధర ఇవ్వమంటే వాళ్ళను ఖలిస్తాన్ టెర్రరిస్టులని దుర్మార్గంగా దుష్ప్రచారం చేస్తున్నది. అట్లాగే ఉపాధి పని చట్టం, గ్రామాలలో బతుకు తెరువుకు వచ్చిన చట్టాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి దానికి బడ్జెట్ ఇవ్వకుండా ఆ యొక్క ఉపాధి పనిని కూడా తీసివేసే పరిస్థితి ప్రమాదానికి నెట్టివేయబడుతున్నది. కాబట్టి అందరం కలిసికట్టుగా ఈ బీజేపీ మోడీ విధానానికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. దేశం అంటే ఆదాని అంబానీ తప్ప దేశ ప్రజలు, కార్మికులు కాదు. దేశాన్ని తెగనమ్మాల్సిండు. దేశంలో ఉన్న ఆస్తులు, పరిశ్రమలు, భూములు, రైళ్లు అన్ని కూడా ఆదాని అంబానీలకు. ఆఖరికి సిగ్గు లేకుండా ఎఫ్సిఐ, భారతదేశ ఆహార భద్రత అయిన ఎఫ్సిఐని కూడా తెగనమ్మేసి ఆదానికి అప్పచెప్పి ఉల్టా 700 కోట్లు ఇచ్చిండు. ఆహార భద్రత 140 కోట్ల ప్రజలకు ఉపయోగపడే ఎఫ్సిఐని ఆదానికి ఇవ్వటం అంటే ఈ దేశంలో ఏది లేకుండా ఆదానికి అంబానీకి అప్పచెప్పి మనల్ని రైతులను బానిసలను చేసి కూలీలను చేస్తే పరిస్థితి. రైస్ మిల్లర్లు గుమస్తాలు అవుతారు. అట్లాగే మనం కార్మికులందరినీ కట్టు బానిసలను చేసి నిర్బంధంతో మనతోటి పని తీసుకునే ప్రమాదం ఉన్నది. ఈ నిర్బంధం అనేది ఎమర్జెన్సీని మించే ప్రమాదమైన నిర్బంధాన్ని పెంచే విధానం బీజేపీ అనుసరిస్తున్నది. మోడీకి ఆదాని అంబానీ తప్ప కార్మికులు, కర్షకులు, సామాన్య పేద ప్రజలు అనే ఆలోచన లేకుండా చాలా నీచమైన నిర్బంధకాలను పెంచి మనల్ని కట్టు బానిసలను చేసి పరిపాలించాలనే ఆలోచనతో ముందుకు పోతున్నాడు. దాన్ని ప్రతిఘటించడానికి మనందరం మరింత బలమైన ఐక్య పోరాటాలు చేయకుంటే మోడీ ఆటలు కట్టవని గతంలో రైతులు సంవత్సరం పాటు పోరాటం చేసి ఆ యొక్క హక్కులను సాధించడంలో రైతులు సక్సెస్ అయ్యిలు. దాన్ని మళ్ళీ నిర్వీ చేసి చట్టాలను వాటిని అమలు చేయకుండా మళ్ళా ఇలా రోడ్డు ఎక్కేటట్టు రైతులను చేసిండు. కాబట్టి రానున్న ప్రమాదాన్ని గుర్తించి గ్రామంలో మీరందరూ కూడా ఐక్యమై అన్ని కార్మిక సంఘాలు ఒకటై భవిష్యత్తులో మరింత బలమైన పోరాటానికి ముందుకు రావాలని, ఈ పోరాటం ద్వారానే బీజేపీ కేంద్ర ప్రభుత్వ మోడీకి బుద్ధి చెప్పాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. దేశవ్యాప్త సమ్మెను కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. ఇవ్వాలి కనీస వేతనం 26,000 రూపాయలు. ఇవ్వాలి కనీస వేతనం 26,000 రూపాయలు. రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లను. రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లను. కల్పించాలి ఎస్ఐపిఎఫ్ సౌకర్యం. కల్పించాలి ఉద్యోగ భద్రత. కల్పించాలి ఉద్యోగ భద్రత. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. సిఐటియు పోరాడతాం కనీస వేతనం 20,000 ఇచ్చేంత వరకు. పోరాడతాం 26,000 కనీస వేతనం ఇచ్చేంత వరకు. పోరాడతాం ఎస్ఐపిఎఫ్ సౌకర్యం కల్పించేంత వరకు. సిఐటియు దేశవ్యాప్త సమ్మెను, దేశవ్యాప్త సమ్మెను అనుసరిస్తున్న విధానానికి ఏవైతున్నాయో 40 చట్టాలను 4 చట్టాలుగా తీసుకురావడము కార్మికుల కొట్టగొట్టే చట్టాలుగా మేము గుర్తించి ఆ చట్టాలను రద్దు చేసేంత వరకు మా పోరాటం ఆగదని కూడా మేము తెలియజేస్తున్నాము. పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప. పోరాటంతోనే మేము సాధించుకోగలుగుతాం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, ఇవల్ల కొత్త పింఛన్లు ఇవ్వడం తీయడం లేదు. ఖచ్చితంగా ఏ ఆంక్ష లేకుండా, ఏ డిమాండ్స్ లేకుండా కూడా ఖచ్చితంగా అందరికీ 4,000 పింఛన్ ఇవ్వాలని కూడా, అందరికీ మహాలక్ష్మి 2,000 ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఇలా కార్మికుల ఐక్యత
వర్ధిల్లాలి. కార్మికులందరూ ముందుండి పోరాడుతున్నారు. ఈ పోరాటంతోనే అన్ని సాధించుకోగలుగుతాం. ఖచ్చితంగా ఈ 4 చట్టాలు రద్దు చేసేంత వరకు మా పోరాటం ఆగాలని కూడా మా ఏఏపీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అనుసరిస్తున్న విధానానికి ఏవైతున్నాయో 40 చట్టాలను 4 చట్టాలుగా తీసుకురావడము కార్మికుల కొట్టగొట్టే చట్టాలుగా మేము గుర్తించి ఆ చట్టాలను రద్దు చేసేంత వరకు మా పోరాటం ఆగదని కూడా మేము తెలియజేస్తున్నాం. పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప. పోరాటంతోనే మేము సాధించుకోగలుగుతాం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, ఇవల్ల కొత్త పింఛన్లు ఇవ్వడం తీయడం లేదు. ఖచ్చితంగా ఏ ఆంక్షలు లేకుండా ఏ డిమాండ్స్ లేకుండా కూడా ఖచ్చితంగా అందరికీ 4000 పింఛన్ ఇవ్వాలని కూడా, అందరికీ మహాలక్ష్మి 2000 ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఇలా కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. కార్మికులందరూ ముందుండి పోరాడుతున్నారు. ఈ పోరాటంతోనే అన్ని సాధించుకోగలుగుతాం. ఖచ్చితంగా ఈ 4 చట్టాలు రద్దు చేసేంత వరకు మా పోరాటం ఆగాలని కూడా మా ఏఏపీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. రామునిగుండాల కొండపై శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధానంలో శుక్రవారం రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. పెద్దపల్లి జిల్లా రామునిగుండాల కొండపై వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఉదయం నుండి ప్రత్యేక పూజలు, సుదర్శన హోమం నిర్వహించి స్వామివారికి చక్రస్నానం చేయించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో మాదిరిగా స్వామివారిని కొండపై మాడవీధుల గుండా సూర్యప్రభ వాహనంపై భక్తులు కోలాటం ఆటలతో స్వామివారిని భక్తి శ్రద్దలతో గోవింద నామస్మరణతో ఊరేగించారు. ఈరోజు రథసప్తమి వేడుకల్లో భాగంగా శ్రీరామపాద క్షేత్రంలో అత్యంత వైభవంగా ఘనంగా శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క వేడుకలను నిర్వహిస్తున్నటువంటి కమిటీ సభ్యులు, ఈ యొక్క కార్యక్రమంలో హాజరైనటువంటి భక్త మహాజనులందరికీ కూడా ఆ వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షాలు ప్రతి ఒక్కరు కూడా నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో
మీరు కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేర్చేటువంటి విధంగా ఆ స్వామివారు మిమ్మల్ని అందరినీ కూడా దీవించాలని ఈ సందర్భంగా స్వామివారిని కోరుకుంటూ ప్రతి ఏటా అత్యంత వైభవంగా ఘనంగా ఈ యొక్క రథసప్తమి వేడుకలను మనం ఈ యొక్క శ్రీరామ పాదక్షేత్రంలో నిర్వహించడము ఆనవాయితీగా వస్తున్నటువంటి కార్యక్రమం. ఈరోజు హోమము మరియు అన్నదాన కార్యక్రమాలు, చక్రస్నానం, పురవీధుల వెంట స్వామివారి దర్శనము ఇప్పటి వరకు ఘనంగా ఈ యొక్క వేడుకలలో పాల్గొన్నటువంటి భక్తులందరూ కూడా భక్తి పరవశంతో భక్తి శ్రద్ధలతో కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ యొక్క పారిశ్రామిక ప్రాంతానికి రామగుండం నియోజకవర్గం అని, రామగుండం ప్రాంతం అని పేరు రావడానికి కారణమే ఈ యొక్క రాముని గుండాల క్షేత్రం. ఈ యొక్క క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి స్వయంభుగా వెలువడడం, ఇక్కడ ఒక మరో తిరుమలను తలపించేటువంటి విధంగా అభినవ తిరుమలగా మన శ్రీరామ పాద క్షేత్రాన్ని భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించేటువంటి విధంగా, భక్తులకు దీవెనలు అందించేటువంటి విధంగా ఇక్కడ ఆలయ నిర్మాణం చేయాలని తలపెట్టి నిర్మాణ కార్యక్రమం అంతా కూడా జరుగుతూ ఉన్నది. ఈ మాసం నుండి ప్రతి పౌర్ణమి నాడు ఈ యొక్క శ్రీపాద క్షేత్రంలో పూజా కార్యక్రమాలు, హోమ కార్యక్రమాలు, శ్రీ వెంకటేశ్వర స్వామి పారాయణము, అదేవిధంగా అన్నదాన కార్యక్రమాలన్నీ కూడా మనము ప్రతి పౌర్ణమి నాడు ఏర్పాటు చేసుకుందాం. ఇక్కడ ఈ యొక్క ప్రాంతానికి పునర్వైభవం తేవాలని, రామగుండానికి పునర్వైభవం తేవాలని శ్రీ వెంకటేశ్వర స్వామి ఇక్కడ వెలిసిండు. ఇక్కడ గొప్పగా ఆలయ నిర్మాణం కూడా జరగబోతా ఉన్నది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భక్త మహాజనులందరూ కూడా ఈ యొక్క పూజా కార్యక్రమాలలో, ఈ యొక్క నిర్మాణ కార్యక్రమాలలో పాల్గొనాలని సందర్భంగా కోరుతూ ఈరోజు ఈ యొక్క రథసప్తమి వేడుకలలో పాల్గొనడం అనేది మీరందరూ కూడా పూర్వజన్మలో చేసుకున్నటువంటి గొప్ప అదృష్టం. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ విధంగా అయితే పూజా కార్యక్రమాలు జరుగుతాయో ఇక్కడ కూడా ఆచార్యులు శశిధర్ గారు ఘనంగా ఈ యొక్క పూజల కార్యక్రమాలను, వెంకటేశం గారు ఘనంగా ఈ యొక్క కార్యక్రమాలను చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలలో పాల్గొని ఈ కార్యక్రమాలను వీక్షించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ యొక్క స్వామివారి కృపా కటాక్షాలు అందరికీ ఉండాలని, ఇంతకుముందు ఇక్కడ ఈ యొక్క క్షేత్రంలో నృత్యం చేస్తూ అలరించినటువంటి పిల్లల డాన్స్ మాస్టర్ రేవతి గారి నేతృత్వంలో చాలా గొప్ప నృత్య కార్యక్రమాలు జరిగినాయి. ఆ పిల్లలకు కూడా ఆ దేవుడి ఆశీర్వాదం ఉండాలని, వాళ్ళు కోరుకున్నటువంటి విధంగా వారు ఆలోచించి కష్టపడినటువంటి రంగంలో వారికి ఆ స్వామివారి దయతో అనుగ్రహంతో వారు ఇంకా ముందుకు వెళ్ళాలని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా స్వామివారిని కోరుకుంటూ ఇక్కడ హాజరైనటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రతి పౌర్ణమి నాడు జరగబెట్టేటువంటి కార్యక్రమానికి కూడా హాజరు కావాలని, ఆలయ నిర్మాణంలో కూడా భాగస్వాములు కావాలని, మీకందరికీ కూడా స్వామివారి దీవెనలతో మీరు మీ కుటుంబాలు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో
వర్ధిల్తాయని సంపూర్ణంగా విశ్వసిస్తూ అందరికీ కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. పటాన్చెరు పట్టణంలో సిఐటియు ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా కార్మిక సమ్మె గ్రామీణ భారత్ బంద్ నిర్వహించిన సందర్భంగా పలు కార్మిక సంఘాలు, సంయుక్త కిసాన్ మోర్చా పలు సంఘాలు మద్దతు పలికాయి. సమ్మె సందర్భంగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లికార్జున మాట్లాడుతూ ప్రతి ఒక్క కార్మికునికి 26,000 కనీస వేతనం నిర్ణయించాలి మరియు కార్మిక వర్గానికి నష్టం చేసే 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలన్నారు. ఆశా నాయకులు, ఇతర పరిశ్రమల నుంచి, రంగాల నుంచి ఈరోజు దేశవ్యాప్తంగా జాయింట్ ప్లాట్ఫామ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్, అట్లానే సంయుక్త కిసాన్ మోర్చా, ఇతర ఫెడరేషన్స్ అందించిన పిలుపులో భాగంగా జయప్రదం చేయడానికి వచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు దేనికోసం చేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి అనేక రంగాలలో ఉన్నటువంటి కార్మికులు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏమిటి, వీటన్నిటికీ ఏమిటి పరిష్కారం అనేటువంటి కోణంలోంచి మా నాయకులందరూ మాట్లాడారు. మనకి సమ్మె ఇవాళ చేస్తుంది కాదు, అనేక సంవత్సరాల నుండి పాలక వర్గాలు ప్రజా సమస్యలను పక్కకు నెట్టి, కార్మిక వర్గ సమస్యలను పక్కకు నెట్టి వాళ్ళు ప్రజల్ని మభ్యపెట్టి చేస్తున్నటువంటి పరిపాలనకు వ్యతిరేకంగా అనేక రూపాల్లో మనం ఆందోళన చేస్తున్నాం. ఈ సమ్మెకి ఒక ప్రత్యేకత ఉంది. ఏమిటి ప్రత్యేకత అంటే, గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం, గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పేద వ్యవసాయ కార్మికులు దేశవ్యాప్తంగా గ్రామాలన్నీ బంద్ పెట్టారు. గ్రామాలు బంద్ పెట్టడం ఏంటి? గ్రామాల్లో బంద్ పెట్టడం అంటే ఇప్పుడు ఈ దుకాణం నడుస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పేదలందరూ కూడా బంద్ చేసుకుని ఇంట్లో కూర్చుంటామనేటువంటిది ప్రభుత్వానికి నిరసన. రెండవ వైపు వాళ్ళు ఫోన్ చేసి, సార్ మేము రేపు బంద్లో పాల్గొంటాం, మీతో పాటు వస్తాం, మా మేనేజ్మెంట్ వాడు కొంచెం నువ్వు డమ్కి ఇస్తే బంద్ పెట్టేస్తాడని అన్నాడు. నేనన్నా మీరు అందరూ వస్తారా అని చెప్పేసి అన్నా. ఖచ్చితంగా వస్తామని అన్నారు. వచ్చినట్టున్నారు. నేను ఆ మేనేజ్మెంట్కి ఫోన్ చేసి, ఏమయ్యా రేపు సమ్మె ఉన్నది తెలుసా, మరి రేపు నిజంగానే నువ్వు కంపెనీ బస్సులు వేసుకుని మొదలు పెట్టినాక బస్సులు ఎవడో ఆపేసాడు అనుకో, మళ్ళీ మీ వాళ్ళు డ్యూటీ చేయమంటే చేయరు. మరి ముందు వ్యాప్తంగా జాయింట్ ప్లాట్ఫామ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్, సంయుక్త కిసాన్ మోర్చా, అదేవిధంగా వ్యవసాయ కార్మిక సంఘాలు పిలుపు మేరకు ఈరోజు గ్రామీణ ప్రాంతంలో గ్రామీణ బంధు, అదేవిధంగా పరిశ్రమల్లో, పట్టణాలలో సెక్టోరియల్ సమ్మెలు విజయవంతం చేసినటువంటి కార్మిక వర్గానికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కష్టజీవుల్ని కాల్చుకు తింటా ఉంది. కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో 4 లేబర్ కోడ్స్ తీసుకొచ్చారు. అదేవిధంగా కార్మిక వర్గానికి కనీస వేతనం ఇవ్వటం లేదు. గత 10-15 సంవత్సరాల నుంచి కనీస వేతనాలు సవరించడం లేదు. ఇవాళ సవరించినటువంటి కనీస వేతనాలకి గెజెట్ నోటిఫికేషన్స్ కూడా ఇవ్వటం లేదు. కనీస వేతనం 26,000 రూపాయలు అనేటువంటి డిమాండ్ కూడా ఇవాళ కార్మిక వర్గం కదలడానికి పెద్ద ఎత్తున ముందుకొచ్చారు. అట్లానే గ్రామీణ ప్రాంతం రైతాంగానికి ఈ దేశంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు మేము గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పేసి చెప్పారు. మరి గిట్టుబాటు ధర రావటం లేదు. కనీస మద్దతు ధర అనే పేరు మీద ఈ దేశ రైతాంగం 20-21 సంవత్సరంలో సంవత్సరం కాలం పాటు ఢిల్లీ రాజధానిలో పెద్ద ఎత్తున పోరాటం నిర్వహించారు. ఆ పోరాటం సందర్భంగా నరేంద్ర మోడీ నేను ఈ చట్టాలు వెనక్కి తీసుకుంటాను, వెంటనే ఒక కమిటీ వేసి గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పేసి చెప్పారు. ఈ గిట్టుబాటు ధర అనేది కూడా డాక్టర్ స్వామినాథన్ అని చెప్పేసి వ్యవసాయ శాస్త్రవేత్త రూపొందించిన దాని ఆధారంగా కూడా మేము కనీసమైనటువంటి మద్దతు ధర ఇస్తామని చెప్పారు. మరి రైతాంగానికి కనీస మద్దతు ధర ఇవ్వలేదు. కానీ ఇవాళ స్వామినాథన్కి భారతరత్న బిరుదు ఇచ్చారు. స్వామినాథన్ భారతరత్న బిరుదుగా అత్యంత
ఖచ్చితంగా అర్హుడు, అందులో ఏమాత్రం అనుమానం లేదు. కానీ వాళ్ళ రైతాంగానికి గిట్టుబాటు ధర కల్పించిన రోజునే ఆయనకి భారతరత్న ఇవ్వడం పురస్కారం అనేటువంటి కూడా న్యాయం అనేటువంటిది కూడా వాళ్ళ కూతురే ఇవాళ చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అందుకని ఇవాళ గ్రామీణ ప్రాంతంలో పేద కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 200 రోజులు పని దినాలు కల్పించాలి. అదేవిధంగా ఒక 600 రూపాయలు రోజు కూలీ ఇవ్వాలని కూడా ఒక డిమాండ్ ఉంది. అంటే గ్రామీణ ఉపాధి హామీ పథకానికి ప్రతి బడ్జెట్లో కూడా నిధులు తగ్గించుకుంటున్నటువంటి పరిస్థితి వాళ్ళ దేశంలో కనపడుతుంది. అట్లానే రేపు విద్యుత్ సవరణ బిల్లును కూడా తీసుకుని వచ్చి మొత్తం పేదల మీద మరింత భారాలు మోపేటువంటి పరిస్థితికి వ్యతిరేకంగా అట్లానే గిట్టుబాటు ధరకి కావాలనేటువంటి డిమాండ్ ఆధారంగా అట్లానే ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా కారు సౌకగా ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్తున్నారు. అప్పచెప్పడం వీలు కాకపోతే వాటి అన్నింటినీ కూడా లీజుకి ఇచ్చేసే పరిస్థితుల్లో కూడా నేషనల్ మౌంటేజ్ పైపు కూడా తీసుకొచ్చారు. అట్లానే అనేక రంగాల్లో అవుట్సోర్సింగ్ విధానం తీసుకుని వచ్చి కాంట్రాక్ట్స్ ఇస్తానని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. వాళ్ళందరినీ పర్మనెంట్ చేయాలనే ఉద్దేశంతో కూడా చేస్తూ ఉన్నారు. ఈ దేశంలో సుమారు 3 కోట్ల మంది స్కీమ్ వర్కర్లు పెద్ద ఎత్తున ఈ దేశంలో ఉన్నటువంటి పేదలకన్నింటికి కూడా ఉపయోగపడుతున్నటువంటి స్కీములన్నింటిలో పనిచేస్తున్న వాళ్ళకి కనీస వేతనాలు కూడా ఇస్తున్న పరిస్థితి లేదు. అందుకని ఒకవైపు గ్రామీణ ప్రాంతంలో ఇవాళ రైతాంగానికి గిట్టుబాటు ధర కావాలని అట్లానే మొత్తం ఉపాధి హామీకి నిధులు పెంచాలని చెప్పేసి గ్రామీణ ప్రాంతం బంద్ జరుగుతూ ఉంది. అట్లానే సెక్టర్ ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.